ఓకే. యాహ్! సో, బేసికలీ చాలా మంచి రోజుండే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డే ఉండే ఈరోజు. ఓకే. అండ్ ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే. నేను అసలు ఎక్స్‌పెక్టేషనే లేకుండే ఈరోజు. మేబీ లాస్ అయితదేమో అని ఎక్కువ అనుకున్నా. బట్ యాహ్! దట్ ఈస్ హౌ మార్కెట్ విల్ రీచ్. ఓకే. సో, అలాగే ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన రోజు మీకు మూవ్‌మెంట్ ఉండదు. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేయని రోజు మాత్రం మార్కెట్‌లో మంచి మూవ్‌మెంట్ ఉంటుంది. ఓకే. జనరల్లీ దిస్ కైండ్ ఆఫ్ డే గదా! ఇది అంత ప్రిఫరబుల్ డే అయితే కాదు అని చెప్పొచ్చు. కానీ యెస్. బై మెయింటైనింగ్ సర్టెన్ కండిషన్స్ మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో, లెట్ అస్ సీ యాక్చువల్‌గా ఏం జరిగింది? నేనసలు ఏం చేసినా అని చెప్పేసి చూద్దాం. ఓకే. నౌ ఫస్ట్ టైమ్ ఓకే. ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు జనరల్లీ నా మండేస్ ఎక్కువ అంత బాగా పోవు గైస్. ఓకే. నేను థర్స్‌డే, ఫ్రైడే అలా మంచిగా చేసిన తర్వాత మండేస్ అంత బాగా ఎళ్ళవు. దట్ టూ నా మూడ్ అంతా బాలేదసలు ఈరోజు. బట్ చలో సమ్‌వాట్ ఆహ్, ఇంకా ఫ్రీగా ఉండే. ఇంకా ఏదో ఏదో పని లేదు కాబట్టి కూర్చుందాం అని చెప్పేసి నేను కూర్చునుండే. ఓకే. సో, వాట్ హ్యాపెండ్ ఫస్ట్ క్యాండిల్ దీంతోని ఓపెన్ అయింది. ఓకే. దీంతోని ఓపెన్ అయింది అండ్ దట్ టూ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే జనరల్లీ రేపు రేపు బడ్జెట్ కదా! ఓకే. రేపు ఇండియాస్ బడ్జెట్ ఉన్నప్పుడు అంటే ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తానంటే యాస్ ఎ ట్రేడర్ నేను ఈరోజు గనక మార్కెట్ పడితే రేపు మంచిగా పైకెక్కేస్తది. 25,000 హిట్ అయిపోతది మార్కెట్‌లో అని నేను అనుకుంటుండే. ఓకే. 25,000 వెయిట్ ఇది తమాషా చేస్తుంది పెన్సిల్. యాహ్! యాహ్! సో, నేను 25,000 హిట్ అయితదేమో అనుకునుండే. అండ్ మార్కెట్ చూస్తే కంటిన్యూయస్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ అప్. కంటిన్యూయస్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ అప్. ఓకే. చలో ఫైన్ బానే ఉంది. ఇగ ఎంతవరకు ఎళ్తది అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వెషన్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైస్ షుడ్ ఫిల్ ది గ్యాప్. ఓకే. ఆ గ్యాప్‌నైతే ప్రైస్ ఫిల్ చేసుకుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్‌ని ఫిల్ చేసిన తర్వాత కిందికొచ్చిందో ఓకే. అండ్ దిస్ వాస్ ది ప్లేస్ ఆహ్, యాహ్! దీని పైన నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినుండే ఫర్ దిస్ టార్గెట్. ఓకే. ఐ థింక్ దిస్ వాస్ మై టార్గెట్. వెయిట్ నేను చెప్తాను ఆగండి. ఐ డోంట్ నో. నేను నేను ఈరోజు ఔట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేశాను గైస్. ఔట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేశాను. బికాస్ ప్రీమియం వాస్ టూ హై. ఓకే. అండ్ నేను నా క్వాంటిటీ ఫిక్స్ ఉంటది. నాకు వేరే క్వాంటిటీ నచ్చదనమాట. లైక్ అదర్ దాన్ ద క్వాంటిటీ విచ్ ఐ ఫిక్స్. ఓకే. సో, యాహ్! ఇదే ఆ మూమెంట్. ఓకే. ఓకే. యాహ్! దిస్ వాస్ ద ట్రేడ్. ఓకే. ఆ పుల్ బ్యాక్ రాంగానే ప్రైస్ ఎలాగైతే పైకెళ్ళిందో ఆఫ్టర్ ఇమ్మీడియేట్‌లీ ఈ హై బ్రేక్ అవ్వగానే ఓకే. ఈ హై బ్రేక్ అవ్వగానే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినుండే అండ్ ఐ హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ట్రేడ్. ఓకే. సెకండ్ ట్రేడ్ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సెకండ్ ట్రేడ్ కొంచెం నాకు లక్ ఫ్యాక్టర్ అనేది ఇచ్చిందనమాట. ఓకే. లక్ ఫ్యాక్టర్ కాదు. బేసికల్లీ ఇట్ వాస్ కంప్లీట్‌లీ అనాలిసిస్. ఓకే. సో, సెకండ్ ట్రేడ్ ఎక్కడయిందంటే ఇట్ వాస్ అట్ వెయిట్ అది ఏ ప్లేస్ అబ్బా! నేను మర్చిపోతున్నా గైస్ అది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ 2 డేస్. వెయిట్ అగైన్ ఆ చెప్తాను. బిగ్ రెడ్ డామినెన్స్ క్యాండిల్ 12:15కి పుట్‌లో తీసుకున్నాను. యాహ్! పుట్‌లోనే తీసుకున్నాను. యాహ్! ఐ థింక్ దిస్ ఈస్ దట్ సెటప్. ఓకే. ఈ క్యాండిల్‌లో. ఓకే. నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫైడ్ ఉండే విత్ ద సింగిల్ ట్రేడ్. ఓకే. నేను సాటిస్ఫైడ్ ఉండే. బట్ చలో లెట్ అస్ సీ అని చెప్పేసి నేను అనుకున్నాను. సీ గైస్ వెనెవర్ మార్కెట్ ఈస్ గెట్టింగ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఎన్ ఈఎంఏ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్ గైస్. వచ్చేస్తది ఈజీగా దొరికేస్తది అట్లా ట్రేడ్. ఓకే. సో, ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా అనుకుంటా. ఓకే. దాని తర్వాత మార్కెట్ ఈ పుల్ బ్యాక్ ఇచ్చింది. నేను పుల్ బ్యాక్‌లో భయపడిపోయినా. ఓకే. ఆల్‌మోస్ట్ భయపడిపోయినా. ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితదో లేదో అంటే లైక్ ట్రేడ్ ప్రాఫిటబుల్ పడతదో లేదో అని చెప్పేసి. దాని తర్వాత వెరీ గుడ్ న్యాచురల్ ఫాల్ క్యాప్చర్డ్. ఓకే. సో, అండ్ దాని తర్వాత మీకు మధ్యలో నేను అసెండింగ్ ట్రయాంగిల్‌ది ట్రేడ్ పెట్టినుండే. ఓకే. అది నేనసలు తీసుకునే మూవ్‌మెంట్ కూడా ఇయ్యలేదు నాకు. మీకు ఫోటో పెట్టి ఇటొచ్చేలోపు మూవ్‌మెంట్ అయిపోయింది. బ్రేకౌట్ డన్ అయిపోయింది. ఓకే. సో, తీసుకునే మూవ్‌మెంట్ కూడా ఇయ్యలేదు. సో, నేను ట్రేడ్ చేయలేదు. వదిలేసాను. చలో ఫైన్ అని చెప్పేసి. దాని తర్వాత వన్ ట్రేడ్ వాస్ హ్యాపెండ్ అట్ థిస్ ప్లేస్ గైస్. ఈ క్యాండిల్ ట్రేడ్ చేశాను లాస్ట్ మూమెంట్‌లో. ఎంత అమేజింగ్ ఒక్క నిమిషం విచ్ వాస్ 245 క్యాండిల్. నేను 245 క్యాండిల్ ట్రేడ్ చేశాను అనుకుంటా నాకు తెలిసి. ఇది కాదు. వెయిట్ 2 పీఎం, 2:15, 2:30, 2:45 నో. థిస్ క్యాండిల్ ఓన్లీ ఇదే. సో, వాట్ హ్యాపెండ్ ఇస్ అగైన్ ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ రిజెక్షన్. ఓకే. అండ్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటది గైస్ ఎస్ఎంసీలో. ఓకే. అంటే ఎస్ఎంసీది కాదు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అది. దట్ ఈస్ కాల్డ్ యాస్ వాల్యూమ్ అక్యుములేషన్. వాల్యూమ్ అక్యుములేషన్. ఓకే. సో, నేను జనరల్లీ వాల్యూమ్ చూడను. బట్ యాహ్! దేర్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ వేర్ వాల్యూమ్ ఈస్ సో పవర్‌ఫుల్.
ఓకే. సో, వాల్యూమ్ రియాక్షన్ చాలా అగ్రెసివ్ ఉంటదనమాట. సో, అట్లాంటి ఒక పాయింట్‌లో నేను ఈ ట్రేడ్ పట్టినుంటే వెరీ, వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్. ఎంత స్పీడ్‌గా ప్రీమియం స్పైక్ అయిందంటే ఈ ట్రేడ్ మీరు గమనించాల్సింది. ఎంత స్పీడ్‌గా ప్రీమియం స్పైక్ అయిందో. ఓకే. సో, అమేజింగ్ ట్రేడ్ ఉండే. నేను కొంచెం మీకు 5 మినిట్స్‌లో షిఫ్ట్ చేస్తా మీకు అర్థమైపోతది వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. ఈచ్ అండ్ ఎవ్రీ సినారియోలో. యాహ్! యాహ్! కరెక్ట్. సో, సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో, ఓకే. సెకండ్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ ఇది గైస్. ఈ క్యాండిల్ ఉండే. ఈ ట్రేడ్ ఉండే. ఓకే. నేను 5 మినిట్స్‌లోనే ఉండే. మొత్తం డే మొత్తం 5 మినిట్స్‌లోనే ఉండే నేను. ఓకే. 15 మినిట్స్ నేను ట్యాబ్‌లో పెట్టాను. బికాస్ నాకు ఆ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ నాకు కొంచెం అలవాటనమాట. ఓకే. అంటే క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది, అది ఎలా ఫార్మ్ అవ్వబోతుంది అనేది కొంచెం నాకు అలవాటు. ఓకే. నేను రెగ్యులర్‌గా దాన్ని గమనిస్తూ ఉంటా కాబట్టి. అబ్జర్వ్ చేస్తా కాబట్టి. అబ్జర్వ్ ఈ వర్డ్‌ని గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ చేస్తా కాబట్టి రెగ్యులర్‌గా. ఓకే. సో, ఆ 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేదాన్ని బట్టి అది ఏం ఫార్మ్ అవుతుందో నాకు అర్థమైపోతుంది. అంటే లైక్ జస్ట్ నార్మల్ ప్రెడిక్షన్. ఓకే. అర్థమైపోతుంది. దాన్ని బట్టి నేను 5 మినిట్స్‌లో నాకు అది లింక్ అవుతుందా లేదా అని నేను సెట్ చేసుకుంటాను. ఓకే. వన్స్ నాకు అది 5 మినిట్స్‌లో కూడా సింక్ అవుతుంది. 2 థింగ్స్ ఆర్ సింకింగ్ అని నాకు అనిపించినప్పుడు మాత్రం ఐ విల్ హావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎడ్జ్. ఓకే. సో, నేను పర్టిక్యులర్‌లీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో, నేను ఇది క్లోజ్ అవ్వగానే తీసుకున్నాననమాట ట్రేడ్. అండ్ లైక్ ఇది పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఎలాగైతే పైకెళ్తుందో హై బ్రేక్ అవ్వగానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుండే. అండ్ ఐ హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ట్రేడ్ హియర్. సెకండ్ ట్రేడ్ నేను ఎక్కడ భయపడ్డా అంటే, ఈ పుల్ బ్యాక్ దగ్గర గైస్. ఇక్కడ నేను భయపడ్డా. ఓకే. బికాస్ ప్రైస్ పైకెళ్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఇస్ గెట్టింగ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఈఎంఏ. చాలా బాగుంది. ఓకే. నా జోన్ నుంచి కూడా ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. కానీ ఎందుకు ప్రైస్ పైకెళ్తుందని నేను భయపడ్డా టెంపరరీగా. ఓకే. చలో మనం ఎలాగో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు మనం జడ్జ్ చేయలేం ఏ మూవ్ అని చెప్పేసి నేను జస్ట్ అలా ఆగిపోయినా అండ్ సీ ద ఫాల్ క్రేజీ అసలు. ఓకే. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత నేను ట్రేడ్ చేసినది నాకు తెలిసి దిస్ క్యాండిల్ అనుకుంటా. నాకు తెలిసి యాహ్! ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఒకసారి గమనించండి. ఇట్ ఇస్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఈ పుల్ బ్యాక్ వాస్ వెరీ న్యాచురల్. మంచి ట్రేడ్ దొరికింది. ఎగ్జిట్ అయిపోయినా. టోటలీ డే వాస్ టూ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ట్రేడ్స్‌లో నా డే సాటిస్ఫై అయిపోయింది. ఓకే. అండ్ లాస్ట్‌లో ఈ మూవ్ దొరికిపోయింది అండ్ లైక్ టోటల్లీ హ్యాపీ అండ్ గుడ్ క్లోజింగ్ అయింది ఈరోజు. ఓకే. ఎనీహౌ అండ్ టుమారో ఈస్ బడ్జెట్ గైస్. టుమారో ఈస్ బడ్జెట్. ఓకే. సో, మీకు ఈ బడ్జెట్ అనే దానిపైన నేను స్పెషల్‌గా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే నేను ఆహ్, లాస్ట్ అంటే ఈ ఈ టైమే వచ్చిన బడ్జెట్‌కి ఫిబ్రవరి ఫస్ట్‌లో ఒక ఇంటర్న్ బడ్జెట్ వచ్చింది. ఓకే. ఆ రోజు నేను నా ఛాలెంజ్ తీసుకుంటుండే. ఐ మీన్ లైక్ 1 మంత్ ఛాలెంజ్ 30 డేస్ ఛాలెంజ్ ఉండే. ఓకే. అండ్ ఆ ఛాలెంజ్ గైస్ నేను ఛాలెంజ్ ఫెయిల్ అయినా. ఓపెన్‌లీ స్పీకింగ్ ఐ ఫెయిల్డ్ ది ఛాలెంజ్. నౌ వై? గైస్ అది నేను ఫస్ట్‌లో నేను ఛాలెంజ్ తీసుకునే ముందు ఐ వాస్ అ వెరీ డిఫరెంట్ ట్రేడర్. ఓకే. ట్రేడ్ పడితే ఆ ట్రేడ్ నా కోసమన్నా సక్సెస్‌ఫుల్ కావాలి. అట్లాంటి మైండ్‌సెట్‌తోనే ఉన్నా నేను. ఓకే. ట్రేడ్ పట్టుతే అది నా కోసమన్నా ట్రేడ్ సక్సెస్‌ఫుల్ అవ్వాలి. అలాంటి మైండ్‌సెట్‌తోనే ఉండే. బికాస్ ఆ క్విక్ థింగ్స్ నాకు తెలిసిపోతుండే. చలో ఇక్కడ నుంచి మార్కెట్ పైకెళ్తది పక్కా. అంటే ఆ ప్రైస్ యాక్షన్ చూస్తే నాకు అర్థమైపోతుండే. ఓకే. సో, థింగ్స్ వేర్ గోయింగ్ గుడ్ అండ్ ఛానెల్ ఓపెన్ చేశాను. ఛానెల్ కూడా రన్నింగ్ వెరీ గుడ్. ఓకే. పాజిటివ్‌నెస్ మీద మంచి మంచి ట్రేడ్స్ దొరికినాయి. మంచి ట్రేడ్స్ తీసాను. బ్యూటిఫుల్ ట్రేడ్స్ తీసాను. ఓకే. అని చెప్తే అప్పట్లో తీసిన ట్రేడ్స్ ముందు ఇప్పుడు తీసిన ట్రేడ్స్ అసలు ట్రేడ్సే కావు. అట్లాంటి కాన్ఫిడెన్స్‌తోని చెప్తున్నా. ఓకే. అండ్ బ్యూటిఫుల్ అనాలిసిస్ క్రేజీ ట్రేడ్స్ తీసినుండే. అండ్ సడెన్‌లీ దిస్ ఛాలెంజ్ అని తీసుకున్నాను. వై? బికాస్ పీపుల్‌కి ట్రస్ట్ రావాలి. అండ్ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పేసి నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. ఓకే. జస్ట్ టు టెస్ట్ మై సెల్ఫ్ ఆల్సో నేను ఎంతవరకు పీకగలుగుతాను. నేను పీకగలుగుతున్నానా లేనా? అని నేనే టెస్ట్ తీసుకునుండే. ఓకే. ఈవెన్చువల్లీ నేను ఫెయిల్ అయినా. బికాస్ ఇప్పుడు నా ముంగడ నాకు ఒక ఛాలెంజ్ ఉంది. ఓకే. అండ్ దట్ టూ ఐ షుడ్ ప్రూవ్ పీపుల్. నేను పీపుల్‌కి ప్రూవ్ చేయాలి. అండ్ పీపుల్‌కి ప్రూవ్ చేయాలి అనే ఒక థాట్ వల్ల నేను ఎవ్రీ డే ప్రాఫిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. విచ్ ఈస్ నాట్ గుడ్. కొంచెం ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించుండే గైస్. మంచిగా ప్రాఫిట్ వస్తే జనాలు లైక్ చేస్తారని చెప్పేసి నేను కొంచెం ఆ ఇంటెన్షన్‌లోకెళ్ళిపోయినా. అండ్ దట్ ఎక్స్‌పెక్టేషన్ నన్ను డ్యామేజ్ చేసింది టోటల్లీ. సో, ఎమోషన్స్ విల్ టేక్ ది కంట్రోల్ హియర్. ఓకే. అట్లాంటి రోజులోనే ఒక రోజు బడ్జెట్ డే ఉండే. ఓకే. అనాలిసిస్ ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ అంటే నేను ఒక జోన్ డ్రా చేశాను. ఈ జోన్‌ని దాటేస్తే ప్రైస్ ఓకే. ఖచ్చితంగా మార్కెట్ ఘోరంగా పైకెళ్తది. అనే జోన్ నేను డ్రా చేశాను. దట్ ఈస్ వేర్ ఐ హావ్ నోటెడ్ అగ్రెసివ్ బయింగ్ జోన్ అని ఒకటి నేను మార్క్ చేసి పెట్టాను. ఇది గనక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఖచ్చితంగా అగ్రెసివ్‌గా పైకెళ్తది అని నేను గీసి పెట్టాను. దాని నెక్స్ట్ డే మార్కెట్ సేమ్ థింగ్ ఎలాగైతే ఈ జోన్‌ని బ్రేక్ చేసిందో అగ్రెసివ్‌గా మార్కెట్ పైకెళ్ళింది.
సో అండర్స్టాండ్ గైస్, ఆ మైండ్ అనేది ఎట్లా నన్ను ట్రిగ్గర్ చేస్తుందో, ఇది అగ్రెసివ్ బయింగ్ జోన్ కేశవ్ పక్కా. ఇక్కడ నుంచి మార్కెట్ కన్ఫర్మ్ పైకి వెళ్తుంది, పక్కా పైకి వెళ్తుంది. జనరలీ దిస్ ప్రెడిక్షన్ ఇస్ రాంగ్. ఓకే, అంటే ఇట్లా ఒత్తి మనం చెప్పుకోవద్దు, యూ షుడెంట్ బీ వన్ సైడ్. కానీ ఆ రోజు మైండ్ ఎంత పుష్ చేసిందంటే, కేశవ్ ఈ జోన్ దాటేస్తే మార్కెట్కి ఛాన్స్ లేదు, మార్కెట్ పక్కా పైకి పోవాల్సిందే తప్పదు అని అలాగా నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ యు నో వాట్ హ్యాపెన్ దట్ డే, ఇలా ఉండే హాఫ్ పైకి వెళ్ళింది. అండ్ ఈ మూవ్మెంట్ లో ప్రీమియం ఎంత ఘోరంగా స్పైక్ చేసిందంటే, ఇంకా నేను అనుకున్నా చలో ఇది ఒక మంచి ట్రేడ్ అవ్వబోతుంది అనుకున్నా. అండ్ సడన్లీ రివర్స్ క్లోజ్ అయిపోయింది, లాస్. సో అర్థం చేసుకోండి అది ఎంత మంచి ట్రాప్ పట్టుకొచ్చింది ఇక్కడ. అంటే బేసికలీ నాతో పాటు చాలా మంది అక్కడ పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు. అది అడ్వాంటేజ్గా తీసుకొని రివర్స్ ట్రేడ్ జరిగింది అక్కడ. ఓకే, అండ్ ఎంటైర్ డే ఆ లాస్ ని కవర్ చేసుకోవడం కోసం చూస్తుండే గైస్, అసలు ఎంటైర్ డే మూవ్మెంటే లేదు. ఎంత బాధపడ్డా అంటే, అసలు ఛాలెంజ్ టైంలో నాకు ఎందుకు జరగాలి ఇలా అని మస్తు బాధపడ్డా. ఓకే, కళ్ళకి నీళ్ళు కూడా వచ్చినాయి, ఛాలెంజ్ టైంలో ఇలా ఎందుకు జరగాలని చెప్పి. ఓకే, దాని నెక్స్ట్ డే ఏమి అనాలిసిస్ డ్రా చేయలేదు నేను, ఏం అనాలిసిస్ డ్రా చేయలేదు. ద అనాలిసిస్ విచ్ హావ్ డ్రాన్ కదా, దాన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేశాను అంతే, ప్రతి లైన్స్ ని సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్స్ట్రా ఇలా డ్రాగ్ చేశాను అంతే. నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే అగ్రెసివ్ బయింగ్ జోన్ పడ్డది, అలా క్లోజింగ్ వచ్చింది, నేను ధైర్యంగా ఎగ్జిక్యూట్ చేసిన. పోతే పోయి వస్తే వచ్చింది చూసుకుందాం భయించత అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తుంటే క్రేజీ ప్రాఫిట్ గైస్, క్రేజీ ప్రాఫిట్ విత్ 1 lot ఓన్లీ. ఇంకా ఆ టైంలో అర్థం చేసుకోండి. సో యువర్ గట్, మీ గుండె, మీ స్టమక్ చెప్తుంది అది అక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ జోన్ అని చెప్పి. సో ఆ టైంలో అనాలిసిస్ అంత పీక్ ఉండే గైస్, అంత పీక్ అనాలిసిస్ ఉండే. ఓకే, సో ద థింగ్ ఇస్, ఇప్పుడు ఇదంతా నేను సోది ఎందుకు చెప్తున్నా మీకు, నేను ఏమంటున్నా అంటే, బడ్జెట్ డే అంటే మూమెంట్ ఉంటుంది అని మైండ్లో గట్టిగా ఫిక్స్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్ ఫర్ టుమారో. రేపు జీరో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, అంటే రేపు మూమెంటే ఇక మార్కెట్ అని పెట్టుకోండి. ఓకే, ఒకవేళ మూమెంట్ ఇస్తే గో క్యాప్చర్ ఇట్, యూ విల్ బి లక్కీ. ఒకవేళ మూమెంట్ ఇవ్వకపోతే మీ ఎక్స్పెక్టేషన్ ఎలాగో జీరోనే ఉంటాయి, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ట్రేడ్ అయ్యారు, మీరు హ్యాపీగా ఉంటారు. మూమెంట్ ఇస్తే యూ విల్ ఫీల్ లక్కీ. సో ఎట్లయినా ప్రాఫిట్ మీదే, అంటే లైక్ ఎట్లయినా మీరే హ్యాపీగా ఉంటారు. కానీ మీరు మూమెంట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే, రేపు కనుక మూమెంట్ రాక మీరు లాస్ చేస్తే కొంపలు అంటకపోతాయి. యాజ్ క్లియర్ as దట్. ఓకే, ఎక్స్పెక్టేషన్ జీరో పెట్టుకోండి. నాకు కూడా రేపు అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు, చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు రేపు. ఓకే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ట్రేడ్ దొరికినా కూడా పెట్టండి గైస్. రేపు అయితే అగ్గడిసే మూమెంట్ వచ్చిందా, మార్కెట్ ట్రెండింగ్ ఉందని నాకు అనిపిస్తుందా, అప్పుడు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఐమ్ టెలింగ్, ఫ్రమ్ 10 to 11 ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయకండి. ఫ్రమ్ 10 to 11 క్యాపిటల్ పోర్ట్ ఛాన్సెస్ హైలీ ఉంటాయి. అండ్ దట్ టు బిగినర్స్, నెవర్ గైస్, నెవర్ గో అండ్ పుట్ అప్ ద ట్రేడ్, బికాస్ మార్కెట్ హైలీ పైకి కిందికి అవ్వబోతుంది. అండ్ ప్రీమియమ్స్ కూడా మంచి కాక మీద ఉన్నాయి. ప్రీమియమ్స్ అన్ని డిస్ట్రాయ్ అవ్వాలి అంటే ప్రీమియమ్స్ దిగాలి, తప్పదు. సో రేపు టుమారో కెన్ బి ద బెస్ట్ డే. ఓకే, సో రేపు ప్రీమియమ్స్ తగ్గొచ్చు రేపు. సో తగ్గాలంటే కాల్ ప్రీమియమ్స్, పుట్ ప్రీమియమ్స్ రెండు హైగా ఉన్నాయి. రెండు తగ్గాలంటే మార్కెట్ సైడ్ వేస్ మూవ్ అవ్వాలి. సో ఆ ప్లేస్లోనే కదా టైంతో పాటు ప్రీమియం డికే అవుతుంది అండ్ ప్రీమియమ్స్ విల్ కమ్ డౌన్. సో అవి బెస్ట్ ప్లేస్. రేపు కనుక మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని మీరు గెలిస్తే, ఓకే, నెక్స్ట్ డే ఒకవేళ మార్కెట్ కనుక సైడ్ వేస్ ఉంటే బడ్జెట్ డే రోజు, దాని నెక్స్ట్ డే ట్రెండింగ్గా ఉంటుంది, దాని నెక్స్ట్ డే ఇంకా కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది. 2 గుడ్ డేస్ దొరుకుతాయి ఒక్క రోజు క్యాపిటల్ ఎగరేయకపోతే. ఇది ఫిక్స్ చేసుకోండి మైండ్లో. ఓకే, సో రేపు జీరో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మూమెంట్ వస్తే మీరు ట్రేడ్ చేయండి, యూ విల్ ఫీల్ లక్కీ. మూమెంట్ రాకపోతే మీ ఎక్స్పెక్టేషన్ ఎలాగో జీరో ఉండే, యూ విల్ ఫీల్ గుడ్, ఇరా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా రా బాబు అని. ఓకే, సో ఇట్లాంటి వ్యూ పెట్టుకోండి. అనవసరంగా రేపు వచ్చేస్తుంది నేను పీకేసా పాలిస్తాను పెట్టుకోకండి. నేను అట్లనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, ఎలక్షన్స్ రోజు కూడా అట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బీటీఎస్సీ ట్రేడ్ చేసిన. ఐ మేడ్ 40,000 లాస్ ఆన్ ద సేమ్ డే. అదే రోజు ఓన్లీ సింగిల్ డే 40,000 లాస్. నా శాలరీ అసలు ఏంది కదా, దీని ముంగడ సగం కూడా కదా నా శాలరీ. ఐ మీన్ టు సే ఇట్ ఈస్ లైక్ డబల్ ఆఫ్ మై శాలరీ. సింగిల్ డే 40,000, 40,000 లాస్. బ్రో రేపు ప్రైజ్ యాక్షన్ వర్క్ అవుతుందా బ్రో? రేపు ప్రైజ్ యాక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, రేపు లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రేపు ప్రైజ్ యాక్షన్ వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా మీ ఎంట్రీ మెథడ్ వర్క్ అవుతుంది అల్టిమేట్లీ. ఓకే, సో నేను చెప్పలేను రేపు ప్రైజ్ యాక్షన్ వర్క్ అవుతుందా, ఏం వర్క్ అవుతుందో నేను చెప్పలేను. బికాస్ మార్కెట్ విల్ కంప్లీట్లీ బిహేవ్ అకార్డింగ్ టు న్యూస్. రేపు మార్కెట్ కంప్లీట్లీ న్యూస్ ప్రకారంగా బిహేవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆ న్యూస్ ఎలా ఉంటే రేపు మార్కెట్ ఎలా మ్యానిపులేట్ అవుతుందో నేను కూడా చెప్పలేను. రేపు మార్కెట్ మ్యానిపులేట్ కూడా అవ్వచ్చు, బికాస్ ఛాన్సెస్ ఆర్ హైలీ దేర్. ఎందుకంటే న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లో మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఎలక్షన్స్ డే వెరీ గుడ్, పెద్ద ఏమేమో అని చెప్పారు, చలో డన్, బుగ్గ వేసి వదిలిపెట్టింది అది. ఓకే, ఎక్స్పీరియన్స్ అయింది.
అండ్ దట్ టు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ February 1st గైస్. ఇది నాకు నేను చాలా ఘోరంగా బాధపడ్డా. ఏంది అసలు ఇంత మ్యానిపులేషన్ అని చెప్పేసి. ఓకే, అప్పటికే నేను జాగ్రత్త పడాల్సింది. దాని నెక్స్ట్ డే ఈ ఎలక్షన్స్ మూమెంట్ రోజు మాత్రం నేను టోటల్లీ డిసప్పాయింటెడ్. ఓకే, బికాస్ సి యూ హ్యావ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఎవ్రీ వన్ ఆర్ బయింగ్ దేర్. ఓకే, ప్రతి ఒక్క పర్సన్ ఆ రోజు బై చేస్తున్నాడు. దెన్ హూ ఈస్ గోయింగ్ టు సెల్? హూ ఈస్ గోయింగ్ టు సెల్? ఓకే, బికాస్ ఎలక్షన్ రిజల్ట్స్ బాగుంటే మార్కెట్ పైకి వెళ్తుంది. అందరికీ ఇదే ఉంది. అందరికి ఇండియా మొత్తం బయింగ్ అయితే వస్తుంది. మరి సెల్ ఎవరు చేయాలా? ఇన్స్టిట్యూషన్స్ మంచిగా రివర్స్ పొజిషన్ ఆన్ చేసుకుని పెట్టుకున్నారు. దబ్బాయించి లాస్ అయింది గైస్. నిజంగా ఆ రోజు ఆ రోజు నేను ఒక్క విషయం క్లియర్ ఉండే. ఓకే, నేను ఎందుకు క్లియర్ ఉండే అంటే ఐ వాజ్ రెడీ టు లూజ్. నేను లూజ్ చేసుకుని రెడీగా ఉండే. నేను ఆ రోజు క్లాసెస్లో రికార్డింగ్ కూడా ఉంది, ఇప్పటికి నేను చెప్తాను. నేను ఆ రోజు ఏం చెప్పానంటే గైస్, నేనైతే పొజిషన్ తీసుకున్నాను. ఓకే, కాల్ పొజిషన్ నేను హోల్డ్ చేస్తున్నాను. రేపు గనక మార్కెట్ రివర్స్ లో ఓపెనింగ్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి చెప్పలేదు. రేపు మార్కెట్ రివర్స్ గా ఓపెన్ అవ్వచ్చు. వై ఇస్ ఎంటైర్ ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ బయింగ్. ఓకే, మోడీ చెప్తున్నాడు ఎలక్షన్స్ కి ముందు కొనుక్కొని పెట్టుకోండి మార్కెట్ పైకి వెళ్తుంది. అమిత్ షా చెప్తున్నాడు ఎలక్షన్స్ కి ముందు రోజు కొనుక్కొని పెట్టుకోండి మార్కెట్ పైకి వెళ్తుంది. 4 జూన్ से पहले तुम खरीद लो, देख लेंगे फिर. ఇవి అవన్నీ మాట్లాడారు. ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్. ఓకే, సో చెప్తున్నారు. నేను కూడా అదే హైప్ లో బై చేస్తున్నా. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్. రేపు గనక మనకి అగేన్స్ట్ గా ఓపెన్ అయితే మాత్రం ఐ ఆమ్ రెడీ టు లూజ్ అని నేను ఫిక్స్ అయిపోయినా. బట్ 40K is somewhat more. ఓకే, నేను అంతగానే ఎక్స్పెక్ట్ చేయలేదు వదులుకుంటా అని చెప్పి. ఆ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా బ్రో? గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అయింది? అంటే స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, ఒక ఫస్ట్ క్యాండిల్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక ఫస్ట్ 200 క్యాండిల్ పాయింట్స్ గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అయింది? ఎలక్షన్స్ డే రోజు అది. ఎలక్షన్స్ ఐ మీన్ టు సే ఎలక్షన్ ముందు రోజు కాదు, Results. ఎలక్షన్స్ డే రోజు, రిజల్ట్స్ డే రోజు. Okay, సారీ, okay. రిజల్ట్స్ డే రోజు. ఐఎమ్ సారీ, రిజల్ట్స్ రోజే. రిజల్ట్స్ డే రోజు. ఐఎమ్ సారీ. ఓకే, సో ఆ ఎక్స్పెక్టేషన్ ఉండే. అండ్ దాని తర్వాత నాకు అర్థమైంది న్యూస్ ట్రేడ్ చేయొద్దు. ఓకే, నేను లెసన్ తీసేసుకున్నాను, న్యూస్ ట్రేడ్ చేయొద్దు బేసికలీ. ఓకే, సో రేపు కూడా నాకు బడ్జెట్ ఏమైనా రాని, అది కింద రాని పైన రాని, అది ఏమైనా నాకు సంబంధం లేదు. రేపు నేను న్యూస్ ప్రకారం మాత్రం ట్రేడ్ చేయను. ఐ విల్ జస్ట్ ట్రేడ్ బేస్డ్ ఆన్ మై మెథడ్స్: ఎస్ఎంసి, ట్రాప్ ట్రేడింగ్ అండ్ ప్రైస్ యాక్షన్. ఈ మూడింటిని పట్టుకుని నేను కూర్చుంటా. నా ఎంట్రీ మెథడ్ నాకు ఉంది, చాలు. నన్ను అది కాపాడుతుంది ఎప్పటికైనా. ఓకే, నా స్టాప్ లాస్ నాకు ఉంది, నాకు ఇంకా మరీ చాలు. ఓకే, సో దట్ ఈస్ వై ఐల్ బీ కేర్ఫుల్. నేను మీకు చెప్తున్నాను గైస్, లైఫ్లో బిగ్ లాసెస్ ఆర్ కామన్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఎంతైతే పోగొట్టిన దానికి ఎక్కువనే సంపాదించుకున్నాను. ఓకే, ఐ విల్ ఓపెన్లీ సే దట్. కానీ ఫ్యూచర్లో నాకు మళ్ళీ బిగ్ లాస్ పడదు అని నేను చెప్పలేను. పడవచ్చు, ఖచ్చితంగా పడవచ్చు. ఓకే, సో నేను రెడీగా ఉన్నా లేదంటే ఇంపార్టెంట్. దానికోసం రెడీగా ఉన్నా, దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. దట్స్ ఇట్. ఓకే, సో నేనైతే అబ్సల్యూట్లీ రెడీగా ఉన్నా. ఓకే, అండ్ థింగ్స్ చాలా బాగా నడుస్తుంది ప్రస్తుతానికి నాకైతే. ఓకే, ఎవ్రీ బ్లడీ థింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే, పర్ డే నేను అనుకున్న టార్గెట్, నేను అనుకున్న 20 పాయింట్స్ అలా టచ్ అయిపోతుంది అంతే. ఓకే, అంటే లైక్ నేను గర్వంతో చెప్తున్నా, ఇట్ ఈస్ లైక్ టూ మచ్ షో ఆఫ్. కానీ ఇట్ ఈస్ అనాలిసిస్ గైస్. నేను దీనికోసం వర్క్ చేసిన. ఓకే, నా టార్గెట్ ఈస్ పర్ డే 20 పాయింట్స్ తీయాలి ఇలాగ నిఫ్టీలో నుండి. ఇప్పుడు అది ఎలా తీయాలి నేను అని నేను లైక్ ఐ వాజ్ టోటలీ అనలైజింగ్. ఓకే, స్కాల్పింగ్ చేస్తే బెస్టా, ఇంటర్డే చేస్తే బెస్టా, ఎవ్రీథింగ్ ఇంటర్డే చేసి చూశాను, వర్క్ అయింది. స్కాల్పింగ్ చూశాను, ఎడ్జ్ పెరిగింది, నాకు ఇంకా ఇంప్రూవ్ అయింది. అండ్ చలో, నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ బోత్. ఓకే, మీకు తెలియదు గైస్ హౌ ఐ ట్రేడ్. నేను 15 minutes క్యాండిల్ ల్యాప్టాప్లో పెడతా, ద స్క్రీన్ విచ్ ఐఎమ్ కరెంట్లీ ప్రెజెంటింగ్. ఓకే, అండ్ నా ట్యాబ్లో నేను లైక్ 5 minutes చార్ట్ అండ్ 1 minute ఎంట్రీది లైక్ ది ఆప్షన్ది పెట్టేసుకొని కూర్చుంటాం. ఓకే, సమ్ టైమ్స్ ఐ విల్ డూ దిస్ థింగ్ ఇన్ ద ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లో 15 minutes క్యాండిల్ ఓపెన్ చేసుకొని కూర్చుంటాం. ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. ఓకే, నేను ఇట్లా రెండున్న ట్రేడ్ చేయగలుగుతున్నాను, లేకపోతే నాకు అది కుదరట్లేదు. ఓకే, అండ్ మీ బ్యాచ్కి ముందు నేను జరోదాలో ట్రేడ్ చేస్తున్నాను. మీ బ్యాచ్తోనే నేను దన్లో ట్రేడ్ చేస్తున్నా. ఓకే, స్టార్టింగ్లో ఈ దన్ కొంచెం అలవాటు లేకపోవడం వల్ల నాకు నార్మల్గా లాస్ అయినాయి. ఓకే, స్టార్టింగ్ 1-2 days లాస్ అయినాయి. కొంచెం మైండ్ని ఫ్రీ చేసుకున్న దాని తర్వాత ద డేస్ హ్యావ్ స్టార్టెడ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్. నాకు అది మస్తు అనిపిస్తుంది దన్లో ట్రేడ్ చేస్తుంటే మాత్రం. ఓకే, సో దట్ ఈస్ ది ఎడ్జ్ గైస్. అండ్ రేపు అనవసరంగా క్యాపిటల్ని బుక్ చేసుకోకండి, నేను చెప్తున్నా మళ్ళీ. ఓకే, మీరు తాజా చేసుకుంటే మీ ఇష్టం. ఓకే, ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అట్లేం చెప్పండి నేను. గో ఎక్స్పీరియన్స్. ఓకే, గో ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ లాస్ని అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, 40,000 వచ్చిన రోజు కంట్రోల్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాలే గైస్. దాని నెక్స్ట్ డే 10K లాస్ చేసిన ఆ రోజు ఏడ్చుకున్నా గైస్. ఎందుకంటే ఎమోషన్స్ కంట్రోల్లో లేకుండే. నేను ఎస్టర్డే 40,000 లాస్ చేశాను కాబట్టి నేను దాని నెక్స్ట్ డే మార్కెట్ నుంచి రికవరీ చేయాలి పైసలు అనే ఒక మైండ్ సెట్తో నేను ట్రేడ్ చేసిన.
మళ్ళీ 10K లాస్ అయింది అంటే అర్థం చేసుకోండి 2 డేస్లో నేను 50K లాస్ చేసిన. 50,000 నేను లాస్ చేసిన 2 డేస్లో అంటే అర్థం చేసుకోండి. ఓకే. సో నేను ఆ రోజు 40K పోగొట్టుకున్న రోజు నేను ఏడవలే. ఎందుకంటే నాకు వ్యూ ఉండే. ఆపోజిట్‌గా అయితే ఏముంది నాకు వ్యూ ఉంది. నాకు తెలుసు మార్కెట్ ఒకవేళ పైకి పోకపోతే ఖచ్చితంగా కిందకెళ్తది. ట్రాప్ చేయొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకు ఆ వ్యూ ఉండే. నాకు ఆ బలం ఉంది. నాకు ఆ స్ట్రెంత్ ఉండే. దాని నెక్స్ట్ డే నేను ఒక ట్రేడర్ అయ్యుండి నేను క్లాసెస్ చెప్తుండి నేను 10K లాస్ చేసినా అంటే నా మీద నేను ఉంచుకున్నా. ఓకే. నేనసలు ఏం చేస్తున్నా? నేనసలు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నా అని చెప్పి. బికాస్ ఎమోషన్స్ ప్లే గైస్. అక్కడ ఎమోషన్స్ ప్లే చేస్తాయి తప్పదు. ఓకే. అసలకి ఇంత లాస్ తీసుకున్నాక నెక్స్ట్ డే ట్రేడే చేయొద్దు. కానీ ఆ దిగులు, ఆ భయం ఓపెన్‌లీ. సో, పోయి తీసుకోవాల్సింది తప్పలేదు. అండ్ ఐ టుక్ ఫెయిల్ అయిపోయా. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆగి చలో ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పేసి ఒక 2, 3 డేస్ బ్రేక్ తీసుకొని మంచిగా పోయి ఫ్రెండ్స్‌తోని సిట్టింగ్ చేసి, తాగి, ఎంజాయ్ చేసి, ఓకే. ఏందిరా లైఫ్ అసలు నేను క్లాసెస్ చెప్పేటోడినే నేనే ఇట్లా చేస్తే ఏంది అని నేను అట్లా బాధపడి 2, 3 డేస్ తర్వాత మళ్ళీ మార్కెట్‌లోకి వచ్చిన అప్పుడు స్టార్ట్ అయింది గైస్. అప్పుడు స్టార్ట్ అయింది. ఎంతైతే పోయిందో రివర్స్. ఓకే. సో, నా కెపాసిటీ నాకు తెలుసు. నా పొటెన్షియల్ నాకు తెలుసు. ఇది అయితే మాత్రం పక్కా గైస్. ఓకే. సో, జాబ్ ట్రేడర్‌ని ఎందుకు నమ్మాలి? నేను రీజన్స్ చెప్పను. ఓకే. మీకు ఇప్పటికే తెలిసుండాలి. లేకపోతే ఇప్పటికి తెలవకపోతే మీకు ముందు ముందు తెలిసిపోతది ఈజీలీ. ఓకే. వాట్ ఈస్ జాబ్ ట్రేడర్స్ కెపాసిటీ? ఓకే. వాడు తెలుగు ట్రేడింగ్‌లో వాడు ఏం పీకగలుగుతాడు అనేది మీకు ముందు ముందు తెలుస్తది. ఇప్పుడు ఏం మీకు ఐడియా రాకపోవచ్చు గానీ బట్ యాహ్! ఫర్దర్ యూ విల్ గెట్ టు నో. ఓకే. చలో గైస్ మస్తు సోది అయిపోయింది. ఔట్ ఆఫ్ కంటెంట్. లెట్ అస్ అండర్‌స్టాండ్ ది ప్యాటర్న్స్ నౌ. ఓకే. నౌ మీకు ఈ రోజే లైవ్ మార్కెట్‌లో ట్రయాంగిల్ ప్యాటర్న్స్ తీశాను. దట్ టు ఇన్ 1 మినిట్. ఓకే. సో, వాట్ ఐ మీన్ టు సే ఈస్ నాకు ఎవ్రీ డే నేచురల్‌గా నాకు ఈ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. నేను నేచురల్‌గా ఈ ప్యాటర్న్స్‌ని నేను ట్రేడ్ చేస్తాను. ఓకే. సో, నేను మీకు కూడా అదే రికమెండ్ చేస్తాను. గో అబ్జర్వ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. 1 మినిట్ ఈస్ ద కీ గైస్. ఇఫ్ యూ ఆర్ స్కాల్పింగ్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంట్రాడే 1 మినిట్ ఈస్ ద కీ. సో, నేను ఎందుకు చెప్తున్నా 1 మినిట్ ఈస్ ద కీ అని చెప్పి. ఒక్కసారి నేను మీకు చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తా మీరు చూడండి. సీ నేను ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఓకే. సో, నేను 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకున్నా. ఓకే. సో, నేను కరెక్ట్‌గా ఒక టాప్‌ని ఫైండ్ ఔట్ చేసినా. ఓకే. ఒక టాప్‌ని నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఫైండ్ ఔట్ చేసినా. ఇప్పుడు నా పనేంటో తెలుసా? 1 మినిట్‌లో నా స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఓకే. నేను ఇంట్రాడే వైస్‌గా స్కాల్పింగ్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకున్నావు. ఈ ఒక్క మూవ్ క్యాప్చర్ చేసుకొని మనం వెళ్ళిపోతాం. బికాస్ దిస్ ఈస్ ద స్వింగ్. ఓకే. ఈ మూవ్ క్యాప్చర్ చేసుకొని మనం వెళ్ళిపోతాం. బట్ వాట్ విల్ హ్యాపెన్ బీయింగ్ అన్ ఇంట్రాడే ప్లేయర్ నేను చిన్న స్టాప్ లాస్‌కి ఏం చేస్తున్నా అండ్ టార్గెట్ ఈస్ మై ఇంట్రాడే. అంటే స్టాప్ లాస్ స్టాప్ లాస్ నాది స్కాల్పింగ్ లాగుంది. స్కాల్పింగ్ విధానంగా ఉంటది. ఓకే. టార్గెట్ మాత్రం నాది ఇంట్రాడే విధంగా ఉంటది. ఇది కొంచెం మీరు క్లిక్ చేసుకోండి. మీకు ఇది ఒక్కటి అర్థమైతే చాలు నేను ఎలా ట్రేడ్ చేస్తానో మీకు అర్థమైపోతది ఆటోమేటికల్లీ. సీ అకార్డింగ్ టు వస్తే ప్రాఫిట్ లేదంటే స్టాప్ లాస్. చిన్న లాస్. వస్తే పెద్ద ప్రాఫిట్. లేకపోతే చిన్న లాస్. ఓకే. ఓకే. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ నా లాస్ పోతే 2 పాయింట్స్ నేను తీసుకున్న పర్ ట్రేడ్‌కి. లాస్ పోతే 2 పాయింట్స్ లాస్ పోతది. ప్రాఫిట్ వస్తే 20 పాయింట్స్ మినిమమ్ వస్తది. అనేలాగా నేను ఏం చేస్తా. అంటే మినిమమ్ కాదు. మాక్సిమమ్ ఈస్ 20 పాయింట్స్ ఓన్లీ. లైక్ మినిమమ్ ఈస్ అకార్డింగ్ టు సిట్యుయేషన్ 10 పాయింట్స్, 17 పాయింట్స్, 13 పాయింట్స్. నేను అకార్డింగ్ టు సిట్యుయేషన్ ప్యాక్ చేస్తూ ఉంటా అనమాట. ఓకే. సో, అట్లాంటి ఒక బ్యూటిఫుల్ డేస్ ఉంటాయి. ఓకే. సో, ఎక్కడికించి మీరు పెట్టే రిస్క్ చిన్నదా కాదా అనేది ఇంపార్టెంట్ గైస్. రాసుకొని పెట్టుకోండి. మీరు పెట్టే రిస్క్ చిన్నదా కాదా? మీరు పెట్టే రిస్క్ పెద్దదైతే ట్రేడ్ తీసుకోకండి. ఎంత మంచి ట్రేడ్ అయినా సరే. మీరు పెట్టే రిస్క్ చిన్నదైతే ట్రేడ్ తీసుకోండి. మీకు అర్థమవుతది అప్పుడు. 2 పాయింట్స్, 3 పాయింట్స్, 6 పాయింట్స్ దిస్ ఈస్ ద వే గైస్. స్టాప్ లాస్ ఇంతే చిన్నగా ఉండాలి. అంటే మీరు ఇంత స్టాప్ లాస్ ఫైండ్ ఔట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు ఆల్రెడీ సగం ట్రేడింగ్ కొట్టేసినట్టే. వై? బికాస్ 2, 3 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతది. కానీ మీరు ఆ 2, 3 పాయింట్స్ స్టాప్ లాస్‌లో కరెక్ట్‌గా పెట్టగలుగుతున్నారు హిట్ కాకుండా అనంటే అర్థం చేసుకోండి. అక్కడ ఏం మ్యాజిక్ రాబోతుందో. ఓకే. సో, దట్ ఈస్ వై ఐ విల్ లుక్ ఫర్ ఎ వెరీ మినిమల్ స్టాప్ లాస్. ఓకే. చాలా చిన్న స్టాప్ లాస్ కోసం చూస్తా. స్టాప్ లాస్ విషయంలో నేను చాలా కంజూస్ ఉంటా. ఓకే. బ్రో 1 టార్గెట్ మినిట్ విషయంలో టైమ్ ఫ్రేమ్ చూపిస్తారా? ఓకే. ఈరోజు డెఫినెట్‌లీ. ఎక్కడ పెట్టారు అని చెప్పేసి. ఓకే. లెట్ అస్ టేక్ దిస్ ట్రేడ్ గైస్. ఈ ట్రేడ్ మనం పడదాం. ఓకే. ఇది నేను 10:05కి తీసుకున్నాను. ఓకే. ఇక్కడ అండ్ ఓకే. ఎలాగో జోన్ ఉంది కదా! వి విల్ సీ ఇన్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఉంది.
అండ్ లైక్ ఐ విల్ యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో ఐ థింక్ 10-5 విచ్ క్యాండిల్, ఇది దిస్ ఇస్ దట్ క్యాండిల్. ఓకే, సో ఈ హై బ్రేక్ అవ్వగానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకుంటా. దట్ టు విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ దిస్ క్యాండిల్ లో, ఇలా పెడతాం. ఓకే, ఇప్పుడు కొంచెం మనం ఈ క్యాండిల్ని మెజర్ చేద్దాం. ఓకే, ఇది ఎంత క్యాండిల్, మనకి ఎంత స్టాప్ లాస్ రావచ్చు. యాక్చువల్లీ నేను ఇది ఆప్షన్ చార్ట్లో పెడతా గైస్. ఓకే, ఇట్ ఇస్ 13 పాయింట్ క్యాండిల్. నేను దీన్ని ఆప్షన్ చార్ట్లో పెడతా, నేను ఇక్కడ పెట్టాను. ఓకే, 15 పాయింట్ క్యాండిల్ అంటే దీన్ని డివైడ్ బై 2 చేయండి, మీకు 6.7 పాయింట్ స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, డివైడ్ బై 2 చేయండి, 6.7 పాయింట్ స్టాప్ లాస్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ విల్ పుట్ ఆన్ అ ట్రేడ్. ఓకే, సో చిన్న స్టాప్ లాస్ నాకు వస్తుందో లేదా, నా వై నేను ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ పెట్టాలి. అబ్జర్వ్ చేయండి, ప్రైస్ ఇంత మూమెంట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పడితే ఈ జోన్ దాటేస్తే ఆటోమేటికలీ ప్రైస్ కిందకి వచ్చేస్తుంది గైస్. నేను అంత ష్యూర్గా పెడతా స్టాప్ లాస్. నా మీద నాకున్న నమ్మకమే అది. నేను స్టాప్ లాస్ మొత్తం కరెక్ట్గా పెడతా. ఓకే, సో వీ విల్ డిసైడ్, మనకి మీకు ఒక రోజు ఉంటుంది. టోటలీ వీ విల్ డిసైడ్ ఆన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఇన్ ద సేమ్ వే వీటిలోనే మీకు స్టాప్ లాస్, టార్గెట్ కూడా వస్తాయి. ఓకే, కంప్లీట్ డే మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ఆ రోజు. వీ విల్ డెఫినెట్లీ సీ. ఓకే, జస్ట్ నేను రివీల్ చేసుకోదలుచుకోవట్లేదు కొన్ని థింగ్స్, బికాస్ మనం ఆ ఫ్లో మిస్ అయిపోతాం అనమాట. యా బ్రో, మీరు ఫస్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టాప్ లాస్ డిసైడ్ చేసుకుంటారా? ఇట్లా ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే స్టాప్ లాస్ తోనే చేసుకుంటారా? అట్లలేదు. నేను చాలా క్విక్ ఎండ్ తీసుకుంటాను. ఓకే, నాకు ఆ బుల్లిష్నెస్ అనేది కనిపించాలి. ఓకే, సో నేను చాలా క్విక్ ఎండ్ తీసుకుంటాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ గమనిస్తాను. మెయిన్ థింగ్ దట్ థింగ్, నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ డామినెన్స్ క్యాండిలా అండ్ నేను అనుకున్న రిజెక్షన్ క్యాండిలా కాదా అనేవి నాకు ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇవి నాకు ఇంపార్టెంట్. దీని తర్వాత ఎలాగో నేను మీకు ఒకటే చెప్తాను చూడండి. మార్కెట్ డామినెన్స్ క్యాండిల్ తోని నాకు ఎంట్రీ ఇస్తే డామినెన్స్ క్యాండిల్ లోన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ రిజెక్షన్ క్యాండిల్ తో నాకు ఎంట్రీ ఇస్తే రిజెక్షన్ క్యాండిల్ నాకు స్టాప్ లాస్ ఉంటుంది. ఇంకేం కావాలి. నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ది జోన్స్ ఆల్సో. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇలా బ్రేక్అవుట్ చేసింది. ఓకే, సో నేను జోన్ దగ్గర పెట్టేస్తాను. జోన్ బేసికలీ. ఓకే, అది ఇలా బ్రేక్ చేసింది అనుకుందాం. సో నేను ఇప్పుడు ఈ జోన్ నుంచి నేను ఈ క్యాండిల్ లోని నేను స్టాప్ లాస్ లా పెడతాను బ్రేక్ చేస్తూ ఉంటే. సో ఐ విల్ యాక్ట్ అకార్డింగ్ సిచ్యువేషన్. అండ్ నేను ఒక థింగ్ని రివీల్ చేసుకోదలుచుకోవట్లేదు. వై? బికాస్ నేను ఆ ఫ్లో మిస్ అయిపోతా. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ స్టాప్ లాస్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే, అండ్ యా డెఫినెట్లీ మనకు ఆ రోజు వస్తుంది, ఆ రోజే చెప్తాను. ఐ డోంట్ మేక్ మీ టు ఆ ఫ్లో మిస్ చేయించండి. బ్రో, ఇప్పుడు ఈ దానిలో మీరు ఇట్లా ప్లస్ చూడండి సార్, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలనేది లాస్ట్ కి ఇట్లా ప్లస్ గుర్తును ప్లస్ వచ్చిందా అక్కడ చేస్తే వస్తుంది, అట్నే పెట్టుకుంటారా మీరు, టైప్ చేస్తారా? ఓకే, ఓకే నేను చెప్తాను చూడండి. సపోజ్ ఇమాజిన్ ఏంటి, నేను చార్ట్ ఓపెన్ చేస్తానండి. మీరు అసలు క్లాస్ జాయిన్ అవ్వనున్నారుగా, మీరు సడన్గా జాయిన్ అయ్యారు. మిస్టర్ గణేష్, ఆ ఇంట్రెస్ట్ లాక్ వచ్చింది బ్రో. ఓకే సో 178.45 ఇస్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్ నౌ. ఇప్పుడు మార్కెట్ పడుతుంది. ఓకే, నేను ఏమనుకుంటున్నా, ఇప్పుడు ప్రైస్ నెక్స్ట్ ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. నా ప్రైస్ వాంట్స్ టు గో అప్. ఓకే, ఇప్పుడు ఇది డామినెన్స్ క్యాండిల్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి నేను. చలో ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కాల్పర్ మోడ్ ఆన్ చేస్తున్నా. ఓకే, క్వాంటిటీని ఎంటర్ చేస్తున్నా. బై నొక్కేగానే ఇక్కడ ఆ బై అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నా ప్రైస్ విల్ గో అప్. నేను ఇప్పుడు ఏం పెడతా అంటే ఫస్ట్ నేను టార్గెట్ని పెడతా ఇక్కడ. ఓకే, సపోజ్ నేను ఇక్కడ 170 దగ్గర ఎంటర్ అయినా కదా, నాకు ఇది కరెక్ట్ టార్గెట్ అనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ని పెట్టేస్తా, సెల్ లిమిట్ ఆర్డర్. ఓకే, పెట్టేస్తా. నేను సెల్ లిమిట్ ఆర్డర్ని పెట్టిన తర్వాత ఒకవేళ బ్రో నువ్వు టార్గెట్ పెట్టిన మన స్టాప్ లాస్ పెట్టలేదు కదా అని చెప్పేసి అంటే నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఇది పెట్టుకొని కూర్చుంటే ఇక్కడ అది కిందికి వచ్చిందా సెల్, దట్స్ ఇట్. ఇలా అయితే మీరు మాన్యువల్ గా డైరెక్ట్ క్లిక్ చేస్తారా సెల్ అని చెప్పేసి? yes మాన్యువల్. అయితే మేము ఎట్లా అంటే ఇంకొంచెం కిందికి వస్తే ఏం కాదు, ఇంకొంచెం కిందికి వస్తే ఏం కాదు అని అట్లా కిందికి వెళ్ళిపోతుంది. అది అట్లా యూ కెనాట్ అదే మెయిన్ ఇంపార్టెంట్ గైస్. మీ మైండ్ మీకు చెప్పాలి ఎగ్జిట్ అయిపో కేశవ్, ఎగ్జిట్ అయిపో గణేష్ అని మీ మైండ్ మీకు చెప్పాలి. నేను అందుకే మాన్యువల్ గా కొంచెం పైకి వెళ్తుంది బ్రో.
కొంచెం పైకి వెళ్తది, వస్తుంది అని చెప్పి హోప్ ఇస్తుంది. కానీ దానికన్నా ఇంకా కొంచెం తీసుకెళ్తారు కిందకి. కిందికి తీసుకెళ్ళా. బేసికల్‌గా నాతో ఇట్లా చాలా సార్లు జరిగింది. బట్ నేను ఓవరాల్ ట్రెండ్‌ని అబ్జర్వ్ చేస్తా. ప్రైస్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఉంటే నేను డెఫినెట్‌లీ స్టాప్ లాస్ దాటినా కూడా హోల్డ్ చేస్తా గైస్. దిస్ ఈస్ ది రూల్. అంటే బేసికల్లీ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం ది రూల్ కరెక్టే. కానీ సిట్యుయేషన్‌కి అకార్డింగ్‌గా మనం మన రూల్‌ని చేంజ్ చేయాలి. రూల్స్ ఆర్ మెంట్ టు చేంజ్ సమ్‌టైమ్స్. తప్పదు. బ్రో మళ్ళీ ఏంటంటే ఇక్కడ ప్లస్ ను ఇప్పుడు ఇంత ప్రెస్ చేయండి ఒకసారి. ఆ ప్లస్ ని ప్రెస్ చేయండి. ఇక్కడ సేల్ అని వస్తుంది. అంటే మన 3 ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట దాన్ని క్లిక్ చేస్తే. ఇదేంది ఇప్పుడు? యాహ్! అవును. 3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు లాస్ట్ ఆ పుట్ ఆప్షన్ ఉంది కదా, పుట్ లిమిట్ అని చెప్పేసి 19.1 ఉందా, దాన్ని నొక్కితే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది. మరి స్టాప్ లాస్ మీరు ప్లేస్ అయితే లేదు. ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్ అనే వస్తది. మీరు అలా ఎలా దీన్ని బై ఆర్డర్ ప్లేస్ చేస్తారు? ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్‌కి ఎలా కాదంటే యూ ఆర్ యాక్చువల్లీ సెల్లింగ్ ద ఆప్షన్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ ది పుట్. సారీ మీరు పుట్‌ని బై చేస్తున్నారు కదా! బై 25 నేనేది పుట్ అంటే ఎట్ ద రేట్ స్టాప్ లాస్ 191. పెట్టుకోవాలంటే స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలంటే మీరు అంటే అది మళ్ళీ బై చేయడానికి కదా బ్రో? అది దట్ ఈస్ వాట్. అది మీరు మళ్ళీ బై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు నొక్కండి. మీకు వచ్చేస్తది అప్పుడు కరెక్ట్ థింగ్. ఓకే. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత అప్పుడు నొక్కండి. నొక్కిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే ఇది పుట్టుని తీసేయండి. ఇలా అది చేస్తే మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టాప్ లాస్‌ది చూపించేస్తదనమాట. ఇక్కడ 2 సెల్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే. స్టాప్ లాస్‌ది వచ్చేస్తది ఇక్కడ స్టాప్ లాస్‌ది పెట్టనీకి. సెకండ్ ఆప్షన్ లో వచ్చేస్తా. సెకండ్ ఆప్షనో, ఫస్ట్ ఆప్షనో నాకు తెలవదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ టు టార్గెట్. నేను ఫస్ట్ ఆప్షన్ టార్గెట్‌గా పెట్టేస్తా. ఓకే. లిమిట్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ లిమిట్ ఫస్ట్ ఆప్షన్ లిమిట్ స్టాప్ లాస్‌ది ఇదే కిందొస్తుంది మీకు. ఓకే. ఎంట్రీ తీసుకున్న ఓకే. తర్వాత ఇవి 2 సెల్ వస్తాయి. ఇక్కడ ఒకటి సెల్ ఒకటి బై ఉంది కదా! ఇక్కడ మీకు 2 సెల్లే వస్తాయి. ఓకే. సెల్ స్టాప్ అని స్టాప్ అని వస్తుంది. వస్తుంది. కరెక్ట్. ఓకే. ఓకే. ఇదొచ్చేసి మీకు బ్రాకెట్ ఆర్డర్ అయిపోతదనమాట. లైక్ టోటలీ ఒక దగ్గర బై అండ్ ఇంకో దగ్గర సెల్. అంటే Sell. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 2 పెట్టేస్తుంది మీకిది. ఓకే. 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 దీన్ని గెలకకండి. లాస్ట్ ఆప్షన్‌ని గెలకకండి. మీరు ఫస్ట్ 2 థింగ్స్‌తోనే ఆడుకోవాలి ఏం ఆడుకున్నా గాని. ఓకే. ఓకే. యాహ్! అండ్ వెన్ యూ ఆర్ ఎ బిగినర్ పుట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేయకపోతే ఇక్కడ టెక్నికల్‌గా ఇక్కడ స్టాప్ లాస్‌ని పెట్టండి. కానీ లైక్ అలా ట్రేడ్‌ని హోల్డ్ చేస్తూ మాత్రం అది కిందికి వెళ్ళేలాగా మాత్రం చూసుకోకండి. ఓకే. వెళ్ళేలాగా మాత్రం చూసుకోకండి. టుడే నేను ఓపెన్‌గా చెప్తున్నా. బ్రో నువ్వు రూల్స్ ఫాలో అవుతావా అంటే నేను ఈరోజు ఒక రూల్‌ని బ్రేక్ చేసిన. వాట్? నేను స్టాప్ లాస్ దగ్గర ఒక ట్రేడ్‌ని నేను అసలు ఎగ్జిటే చేయలే. వై అంటే నాకు తెలుసు అక్కడ ఖచ్చితంగా ప్రైస్ పైకెళ్తది. ఖచ్చితంగా పుట్ ఆప్షన్ ప్రైస్ పైకెళ్తదని నాకు తెలుసు. ఓకే. అందుకే హోల్డ్ చేసిన. 7,000 లాస్ నుంచి 7,000 ప్రాఫిట్‌కి నేను తీసుకెళ్ళిన. ఓకే. యాక్చువల్లీ నా లాస్ అక్కడ సమ్ 3,000కో, 2,000కో నేను ఎగ్జిట్ చేసేయాలి. ఓకే. అకార్డింగ్ టు ద క్యాండిల్ స్టాప్ లాస్ నేను 2,000కో, 3,000కో ఎగ్జిట్ చేసేయాలి. కానీ నేను ఎందుకు హోల్డ్ చేసిన దట్ టు 7,000 వరకు హోల్డ్ చేసిన అంటే నమ్మండి. 7,000 వరకు నేను హోల్డ్ చేసిన. దాని తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పైకెళ్ళి నా టార్గెట్ హిట్ అయిపోయింది. సో అండర్‌స్టాండ్. నేను ఎందుకు మోడిఫై చేస్తున్నా. నాకు రీజన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. నాకు అర్థమైంది ఏందంటే నేను రాంగ్ టైమ్‌లో ఎంటర్ అయిపోయినా. ఓకే. ఫస్ట్ థింగ్ నేను రాంగ్ టైమ్‌లో ఎంటర్ అయిపోయినా. నాకు ఎంట్రీ మెథడ్ కనిపించింది. కానీ నేను రాంగ్ టైమ్‌లో ఎంటర్ అయిపోయినా. ఓకే. ఫైన్. కానీ నాకు తెలుసు ప్రైస్ ఖచ్చితంగా లైక్ పుట్ ఆప్షన్ ఖచ్చితంగా పైకెళ్తదని నాకు తెలుసు. నేను అందుకే హోల్డ్ చేసిన బరాబర్. అట్లా మీకు తెలుసో లేదా అని తెలవాలని ఇంపార్టెంట్ గైస్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వెషన్. ఓకే. సో అది ఎలా కనిపెట్టాలి వి విల్ సీ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ అండ్ ది మెయిన్ థింగ్. ఓకే. లైక్ దీని తర్వాత. ఓకే. సో యాహ్! దట్ ఈస్ ద థింగ్. టార్గెట్ వచ్చేటప్పటికి 5 మినిట్సా లేకపోతే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటారా? టార్గెట్ ఖచ్చితంగా నాది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంటది ఫస్ట్ థింగ్. ఓకే. కానీ ఓకే. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఇప్పుడు ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ హియర్ ఓన్లీ. ఓకే. నేను ఇప్పుడు 5 మినిట్స్‌లోకెళ్తా. నేను ఇక్కడ ఒక ఈ ట్రేడ్ దగ్గర నేను భయపడినుండే. ఓకే. దిస్ థింగ్. సో నా టార్గెట్ వచ్చేసి ఈ జోన్ ఉంది. ఓకే. ఈ జోన్ ఉంది. సో ప్రైస్ అలా పడుతుంది. సో పడుతున్నప్పుడు ఈ మధ్యలో ఇలా పైకెళ్ళింది. ఓకే. సో ఈ జోన్ నా టార్గెట్ కాబట్టి నేను ఈ కొంచెం డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటా అనమాట. ఓకే. ఇక్కడ పెట్టుకుంటా. అండ్ దట్ టూ ఐ విల్ అబ్జర్వ్. ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ లైన్ డ్రా చేశాను. ఓకే. దిస్ ఈస్ మై టార్గెట్ బేసికల్లీ చెప్పాలంటే. ఇది నా టార్గెట్ ఉంటది. ఓకే. సో ఓకే. నేను ఎందుకు పెడుతున్నాను అనంటే దేర్ ఆర్ పర్టిక్యులర్ రీజన్స్. వై యామ్ ఐ పుట్టింగ్ టార్గెట్ ఓన్లీ అట్ దిస్ పాయింట్. ఎందుకు నేను ఇక్కడనే పెడుతున్నా అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. దట్ వి విల్ డిస్కస్ ఇన్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్. ఓకే. వెయిట్ గైస్ ఇది ఛార్జింగ్ ది
ఓకే. సో, నేను ఇంట్రాడే వైస్‌గా నేను టార్గెట్ 15 మినిట్స్‌లో పెట్టుకుంటా. కానీ ఇందులో 15 మినిట్స్‌కి నేనేం మార్చను. నేను ఇక్కడ టార్గెట్ అనేది పెట్టేస్తానన్నమాట ఫస్ట్ థింగ్. ఓకే. నౌ బేస్డ్ ఆన్ టు ఓకే. ద అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ ఒకవేళ నా టార్గెట్ నాకు ప్రైస్ ఇవ్వట్లేదు, ప్రైస్ టచ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువనే అనిపించినప్పుడు ఐ విల్ జస్ట్ బ్రింగ్ మై టార్గెట్ లైక్ దిస్. సో, నేను సిట్యుయేషన్‌కి అకార్డింగ్‌గా నేను మోడిఫై చేస్తా. ఓకే. ప్రైస్ ఈస్ టోటల్లీ బుల్లిష్ అని అన్నప్పుడు ఇలా నేను కొంచెం నేను అంటే లైక్ బేసికల్లీ పుట్ ఆప్షన్ ఇంకా బాగా స్పైక్ అయితుంది అన్నప్పుడు నేను టార్గెట్‌ని పైకి తీసుకెళ్తానన్నమాట. ఓకే. సో, ఐ విల్ డూ ద మోడిఫికేషన్ టు ద టార్గెట్. ఎందుకంటే గైస్ నాకు నా మీద నమ్మకం. నేను ట్రేడ్ పుషింగ్ చేస్తే స్టాప్ లాస్ చాలా తక్కువ సార్లు హిట్ అవుతుంది. ఐ మీన్ టు సే చాలా చిన్న స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. హిట్ అయితే ఎగ్జిట్ చేసేస్తా. లేకపోతే నేను టార్గెట్ దగ్గరికే మెయిన్ పెట్టుకుంటా కాబట్టి ఐ విల్ బేసికల్లీ మూవ్ ది టార్గెట్ ఓన్లీ. బికాస్ నేను టార్గెట్ దగ్గర హిట్ అవ్వడం అంటే నేను టార్గెట్ దగ్గర కంప్లీట్‌గా నేను ఇట్లా ఆర్డర్‌ని ఎగ్జిట్ చేయడం నాకు కొంచెం అలవాట్లేదు. ఓకే. దట్ ఈస్ వై ఐ విల్ పుట్ టార్గెట్. అండ్ నాకు ప్రైస్ అలా టార్గెట్‌ని హిట్ అయినప్పుడు ఇక్కడ కొన్ని ఇట్లా అలా స్పైక్ వస్తది గైస్. అంటే ఇట్లా ఇక్కడ ఆ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ కొన్ని మెసేజెస్ వస్తాయి. నాకు అది మంచిగా అనిపిస్తది చూడడానికి. సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే. సో, అది అలా హిట్ అవ్వాలి. నా మైండ్ సాటిస్ఫై అవ్వాలి. సో, అందుకోసం నేను అక్కడ నేను టార్గెట్ పెట్టేస్తాను అనమాట. సో, జస్ట్ ఆ ఫన్ కోసం. నేను చెప్తున్నా కదా గైస్ ఎన్నో సార్లు ఐ విల్ షో యూ ఏం జరిగిందో నాతోని. నేను స్టాప్ లాస్ నేను నా టార్గెట్ ఇక్కడ పెడితే ప్రైస్ ఇక్కడి వరకు వస్తది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇగో ఇక్కడి వరకు ఎళ్తది. 2, 3 పాయింట్స్ టార్గెట్ హిట్ కాకుండా ప్రైస్ కిందకొచ్చేస్తది. ఓకే. నేను ఎంత ఫ్రస్ట్రేషన్ అయితదో తెలుసా నాకప్పుడు. నాకు తెలుసు ఎట్లాగో ప్రైస్ రావాలక్కడికి. ప్రైస్ రావాలంటే రావాలక్కడికి. అప్పుడు మెల్లగా మళ్ళొచ్చి టార్గెట్ హిట్ అయిపోతది. బస్. అప్పుడు నేను మార్కెట్‌తోని ఏం చెప్తా అంటే, "నువ్వు ట్రేడ్ చేసేది కేశవ్ ముదిరాజ్‌తోని గుర్తుపెట్టుకో" అని నాకు జస్ట్ అలా మైండ్ కొడతదనమాట అంతే. బేసికల్లీ దట్ ఈస్ రాంగ్. ఓకే. డోంట్ డూ థట్. అలా మార్కెట్ పైన ఎప్పుడు రుబాబ్ చేయొద్దు. ఓకే. నేను జస్ట్ అలా బ్రో ఇంకొకటి మీరిప్పుడు 15 మినిట్స్ లో ఈ రెడ్ క్యాండిల్ పెట్టుకుంటారు కదా. నార్మల్ గా మన ఎంట్రీ మెథడ్ ప్రకారంగా 5 మినిట్స్ లో మనం అనాలిసిస్ చేసుకుంటే 1 మినిట్ లో చూసుకోవాలి అంతే కదా మీరు అన్నది. 15 మినిట్స్‌లో మీకు వ్యూ ఉండాలి ఫస్ట్. 15 మినిట్స్‌లో మీ ఆ. వ్యూ ఉండాలి. 5 అంటే మినిట్స్ మీకు ట్రెండ్ వ్యూ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ట్రెండ్ వ్యూ 15 మినిట్స్ లో ఉంటది. ట్రెండ్ వ్యూ గాని లేకపోతే ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ లో అవ్వగానే 5 మినిట్స్‌కి షిఫ్ట్ అయితా. ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే. 5 మినిట్స్‌లో నాకు ఒక క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుందా లేదా? అంటే కిందకెళ్ళిపోతా ఆ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేస్తుందా లేదా? నాకు అది ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే. ఓకే. 15 మినిట్స్ టు 5 మినిట్స్ మళ్ళీ. 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు నేను 1 మినిట్ ఆప్షన్ చార్ట్‌లోకి వస్తా. ఆప్షన్ చార్ట్‌లోకి. ఓకే. హియర్ ఐ విల్ టేక్ ది ఎంట్రీ. ఇప్పుడు నేను ఆప్షన్ చార్ట్‌లో 1 మినిట్ నేను ఇందులో పెట్టాను గైస్. స్పాట్‌లో 1 మినిట్ పెట్టాను. స్పాట్‌లో 5 ఆర్ 15 మినిట్స్ ఓన్లీ. బట్ ది ఎంట్రీ విల్ బి ఇన్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇన్ ఆప్షన్. ఓకే. నాకు ఆప్షన్ చెప్తది ఏం చేయాలా? ఏం కథ చేయాలని చెప్పేసి. ఓకే. ఈరోజు డౌట్ సెషనే అయిపోయినట్టుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ 7:42. యాక్చువల్లీ నిన్న డౌట్ చేసాను ఈ రోజు అయిందనమాట. ఈ రోజే అయిపోయింది. సో, ఓకే. సో గైస్ ఒక 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే. బేసికల్లీ దీస్ 2 ప్యాటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈరోజు మీకు ప్యాటర్న్స్ కంప్లీట్ చేసేసి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్దామని అనుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఐ డిరైవ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే. లైక్ బేసికల్లీ నార్మల్ పీపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడానికి నేను డ్రా చేయడానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో అది ఏంటి ఆ డిఫరెన్స్ నేను ఎందుకు డ్రా చేస్తున్నాను అనేది కొంచెం చూపిద్దాం అనుకున్నాను. చలో ఫైన్. ఈరోజు కాకపోతే రేపు చూపిస్తా. నౌ దేర్ ఈస్ ఛానల్ ప్యాటర్న్స్ గైస్. ఛానల్ ప్యాటర్న్స్ అని ఉన్నాయి. ఛానల్ ప్యాటర్న్స్. ఇందులో 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ రైజింగ్ ఛానల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫాలింగ్ ఛానల్. ఓకే. రైజింగ్ ఛానల్ వచ్చేసి అప్ ట్రెండ్‌లో ఫార్మ్ అవుతుంది. అప్ ట్రెండ్‌లో ఫార్మ్ అవుతుంది. అప్ ట్రెండ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత ప్రైస్ ఇట్లా మూవ్ అవుతది గైస్ బేసికల్లీ. అంటే ఒక ట్రెండ్ లైన్ కింది నుంచి ఒక ట్రెండ్ లైన్ పైనుంచి ఇట్లా ఒక రైజింగ్ ఛానల్ వేలో ఫార్మ్ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ప్రైస్ యాక్షన్ ప్రైస్ పైకే బ్రేక్ అవ్వాలి. ఓకే. బట్ ఎనీహౌ మీకు జాబ్ ట్రేడర్ ఏమని చెప్తాడు? ప్రైస్ కిందికి కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయని చెప్తాడు. ఓకే. దీని దీని రీజన్ ఏంటి? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అని మనం ట్రాప్ ట్రేడింగ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీ మైండ్ బ్లో అయిపోతది ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు. ఓకే. సో దోస్ రీజన్స్ తెలిసిన తర్వాత మీరు డిఫరెంట్‌గా ట్రేడ్ చేస్తారు బేసికల్లీ. ఓకే. సో దిస్ ఇస్ ఎ ఛానల్ ప్యాటర్న్. బ్రో ఇది నీకు ఎంత వరకు కనిపించింది? నాకు చాలా తక్కువ కనిపిస్తది. ఓకే. నేను కనిపించడం అంతగా ట్రేడ్ ఏం చేయను దీన్ని. అండ్ దిస్ ఇస్ నాట్ థాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు బేసికల్లీ నేను ఆ ట్రెండ్ లైన్‌ని అబ్జర్వ్ చేస్తా. బేసికల్లీ దిస్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ గైస్. ఎలా మీరు అనుకున్నా గాని ఇదొక పైన ఒక ట్రెండ్ లైన్, ఇదొక కింద ఒక ట్రెండ్ లైన్. ఓకే. నేను కింద ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే కింద ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. పైన ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే పైన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. సింపుల్. ఓకే. ఆ కైండ్ ఆఫ్ రెక్టాంగిల్ కానీ ఒక టిల్టెడ్ రెక్టాంగిల్ అన్నమాట. టిల్టెడ్ రెక్టాంగిల్.
నౌ ఫాలింగ్ ఛానల్ ఎలా ఉంటుంది, సేమ్ థింగ్ ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇలా డౌన్ ట్రెండ్ లోకి వచ్చి ఓకే. సో జనరలీ ఏం చేస్తున్నావురా నువ్వు? గైస్ వెయిట్ ఒక నిమిషం. యా, సో ఇది మాక్సిమం ఇలా కిందికే బ్రేక్ చేయాలి, బట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇట్ కెన్ బ్రేక్ అప్ సైడ్ ఆల్సో. ఓకే, చలో డన్. అండ్ యా, ఇవి మీరు అబ్జర్వ్ చేయాలా అంటే యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ మోర్. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఈ ప్యాటర్న్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ టెస్టింగ్ చేసి చూపించాలంటే చూపిస్తా. ఓకే, బికాస్ కొందరు బిగినర్స్ ఉన్నారు కాబట్టి. లెట్ us అండర్స్టాండ్ అనదర్ ప్యాటర్న్ ఆల్సో గైస్. మనం దాని తర్వాత విల్ డూ ది బ్యాక్ టెస్టింగ్ బికాస్ టైం అంతగా లేదు కాబట్టి. బ్రో మీరు నిఫ్టీ మాత్రం ఎందుకు చేస్తారు బ్రో? నిఫ్టీ ఓన్లీ నిఫ్టీలో ట్రేడ్స్ ఎందుకు చేస్తారు? నేను ఎందుకు నిఫ్టీలో ట్రేడ్ చేస్తానా? అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ ఉంది. తక్కువ జస్ట్ కదా, చాలా తక్కువ. జస్ట్ మినిట్. అరే ఏం మొర్రుతుర్రా బై, ఏం తమాషా అవుతుందా? నేను మ్యూట్లోనే ఉన్నా. అరే ఐఎమ్ సారీ గైస్. ఓకే, సో నేను ఎందుకు బ్యాంక్ నిఫ్టీలా ట్రేడ్ చేస్తాను? బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ చేయను, నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ చేస్తా? గైస్, నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు నిఫ్టీ అలవాటు బేసికలీ. సో నాకు నిఫ్టీతోనే అటాచ్మెంట్ ఉంది. నేను ఫస్ట్లో నేను చూసిందంటే నిఫ్టీ, బికాస్ ఇప్పుడు ఫస్ట్లో నేను మార్కెట్కి అంటే స్టాక్ మార్కెట్ అనగానే సెన్సెక్స్ నిఫ్టీ ఈ 2 థింగ్స్ నాకు తెలుసు. నాకు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏదో తెలియదు అప్పుడు. ఓకే, సో నాకు సెన్సెక్స్ అనేది కొంచెం వింతగా అనిపించింది. ఏం సెన్సెక్స్ అసలు అని చెప్పేసి అనిపించింది. నిఫ్టీ అనే పేరు నాకు కొంచెం క్లాసిక్ అనిపించింది. నిఫ్టీ వావ్ మస్తుంది పేరు అని నాకు మస్తు అనిపించింది. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, దాని తర్వాత నాకు ఆ నిఫ్టీని చూసిన తర్వాత నేను దాన్ని 1-2 వీక్స్ నేను ట్రేడ్ చేశాను. ఓకే, నా ఫస్ట్ ట్రేడ్ కూడా నేను నిఫ్టీలోనే చేశాను. సో దాని తర్వాత నాకు కొంచెం అది క్లిక్ అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. నేను బ్యాంక్ నిఫ్టీ కూడా చూశాను, నాకు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఎక్కువ నచ్చింది. అండ్ నాకు నా అనాలిసిస్ మొత్తం నిఫ్టీలోనే ఉంది ఇప్పుడు. సో పాయింట్ మీరు నిఫ్టీ వేస్తున్నారా బ్యాంక్ నిఫ్టీ వేస్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ద థింగ్ ఇస్, ఆర్ యూ స్టిక్కింగ్ టు ఓన్లీ వన్ ఇండెక్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, నాకు అందులో ఎక్కువ అలవాటు, నాకు దాని మూవ్మెంట్ ఎక్కువ నేను చూశాను కాబట్టి నాకు అందులోనే ట్రేడ్స్ నాకు కనిపిస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ దొరకదని కాదు, నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ తీసుకున్నాను, అట్లానే ఏం కాదు. కానీ స్టిల్ నాకు నిఫ్టీ అది ప్రిఫరబుల్ ఇండెక్స్. ఒక్కటే నా పెన్లాం ఒకటే, అలా ఒక్క ఇండెక్స్కి ఫిక్స్ అయిపోండి పక్క. మీకు అది బ్యాంక్ నిఫ్టీ అయినా సరే నిఫ్టీ అయినా సరే ఒక్క ఇండెక్స్కి ఫిక్స్ అయిపోండి. అండ్ దెన్ యూ గో అలాంగ్ విత్ దట్ ఇండెక్స్. లైఫ్ మొత్తం మీకు ఆ ఇండెక్స్తోనే ఫిక్స్ అయిపోండి. బికాస్ మీరు మాటికి ఇండెక్స్లు చేంజ్ చేస్తే మీరు ఇప్పుడు నేను చెప్తే వేరే వివాదం అయిపోతుంది, వదిలేసండి. మీరు జస్ట్ లైక్ యూ కెనాట్ ఫోకస్. ఓకే, మీ ఫోకస్ ఉండదు. మీరు 2 ఇండెక్స్ మీద ట్రేడ్ చేస్తాయి. ఓకే, ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ ఇండెక్స్, మంచిగా దాని ఇండెక్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి. ఓకే, సో నాకు ప్రాక్టీస్ ఉంది నిఫ్టీలో, ఎక్కువ నాకు ప్రాక్టీస్ ఉంది. నిఫ్టీలో క్యాండిల్ బిహేవియర్, క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో నాకు ప్రాక్టీస్ ఉంది. నాకు బ్యాంక్ నిఫ్టీలో లేదు. బికాస్ నేను అబ్జర్వ్ చేసింది మొత్తం, నా ఐడెంటిఫికేషన్, నా అబ్జర్వేషన్ మొత్తం నిఫ్టీ క్యాండిల్స్ పైన ఉండే ఫస్ట్లో. ఓకే, సో నాకు అది అలవాటు అయిపోయింది అట్లా. బ్రో ఇంకో డౌట్ ఇడా. ఓకే, మీరు లాస్ట్ టైం ఒకసారి రెసిస్టెన్స్ సపోర్ట్ ను 3 times టెస్ట్ చేసిందంటే 4th టైం ఖచ్చితంగా దాన్ని బీట్ చేసే అవకాశం ఉందని అన్నారు అనమాట. సో ఈ రైజింగ్ లో ఈ ఫాలోయింగ్ ఈ ఛానల్ లో ఓకే, అట్లా దాన్ని కన్సిడర్ చేసుకోవాలంటారా? అంటే 3rd టైం ఇది బ్రేక్ చేయబోతుంది అట్లా ఏం ఉండదు అంటారా? అట్లా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ 3 strikes ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఛానల్ ఫామ్ అయింది. ఓకే, సో 3 strikes ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అది పైనకి తగిలింది, కిందికి తగిలింది. నౌ 4th strike ఇస్ ఇంట్రెస్టింగ్, కిందికా పైకా, లేదా ఇది అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం చలో 5th strike ఎనీహౌ. ద థింగ్ ఇస్, మీరు మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ చేయమంటున్నాను. అండ్ ఆ టైంకి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా మీ ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేసేది ఒక ఎంట్రీ మెథడ్ మాత్రమే. అగైన్ ఓకే, ఎంట్రీ మెథడ్ ఇస్తే మనం ట్రేడ్ చేస్తాం, లేకపోతే వి విల్ అగైన్ వెయిట్ ఫర్ దిస్ మూమెంట్. సరే, ఎంట్రీ మెథడ్ బ్రేక్ ఇవ్వలేదు అంటే బ్రేక్ డౌన్కి ఇవ్వలేదు, మీకు ఇది ఇస్తుందేమో కదా ఉల్టా.
అది క్యాప్చర్ చేయండి. వాట్ విల్ హ్యాపెన్? ఓకే, మీకు బ్రేక్ డౌన్ ట్రేడ్ ఇవ్వకపోతే, ఓకే, బ్రేక్అవుట్ ట్రేడ్ ఇవ్వకపోతే మధ్యలో రేంజ్ ట్రేడ్ చేయండి. ఓకే, సో బేసికలీ అది ఏదైతే ఉందో ఆ 3 స్ట్రైక్ రూల్ అనేది సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ ఈ మూడిటికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, చలో. అండ్ గైస్ వెడ్జ్ ప్యాటర్న్. ఓకే, వెడ్జ్ ప్యాటర్న్ ఏంటంటే బేసికలీ ప్రైస్ ఇట్లాంటి ఏరియాలో స్క్వీజ్ అవుతుంది గైస్. ఇట్లాంటి ఏరియాలో అంటే లైక్ సమ్వాట్ ఆ ట్రయాంగిలిష్ ఏరియాలో. వెయిట్, ఐ విల్ డ్రా. ఇలా ప్రైస్ దగ్గరకు వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అ వెడ్జ్ ప్యాటర్న్. ఓకే, దీనికి ట్రెండ్ ఏముంటుంది బ్రో? దీనికి అబ్జర్వ్, ఇక్కడ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. ఓకే, మాక్సిమం ఇది ట్రెండ్ నే ఫాలో అవుతుంది. వై? బికాస్ ఎందుకు చెప్తున్నా ఇట్లా, అల్టిమేట్ దీని మీరు ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూస్తే దిస్ ప్యాటర్న్ లోవర్ హై లోవర్ లో ప్యాటర్న్. ఓకే, సో if it is breaking downside, you'll take the trade downside. If it is breaking upside, you definitely take the trade upside. See guys, pattern అనగానే bro. ప్రైస్ యాక్షన్ ఏంటి? ఈ సేమ్ ట్రెండ్ లైక్ మా సెంటర్ లో లైన్స్ గీసారు కదా, అది లైక్ మార్కెట్ ఎక్కడికి మూవ్ అవునప్పుడు ఉంటుంది కదా, అలా కూడా వాడచ్చు కదా బ్రో? యు మీన్ సైడ్ వేస్ గా ఉంటేనా? సైడ్ వైజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఉండొచ్చు ప్రైస్ ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఆల్వేస్ బీ న్యూట్రల్ ఇన్ ద మార్కెట్. న్యూట్రల్ ఉండడం ఇంపార్టెంట్. ఈ పర్స్పెక్టివ్ ని మైండ్ లో ఫిక్స్ అయిపోండి. న్యూట్రల్ ఉండడం మీకు ఎంత హెల్ప్ అవుతుంది అంటే రేపు లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీరు న్యూట్రల్ గానే ఉంటారు. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చలో, ఇవి ఇట్లాంటి వీటిని మనం వెజ్ ప్యాటర్న్స్ అంటాం గైస్. బేసిక్గా ఒకటి ఏంటంటే ట్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏ ప్యాటర్న్ అయినా సరే, ఇప్పుడు చెప్తున్నా, అది ఏ ప్యాటర్న్ అయినా సరే, అది పైకి బ్రేక్ చేయొచ్చు, కింది కూడా బ్రేక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అది ఏ క్యాండిల్ స్టిక్ అయినా సరే, ఆ క్యాండిల్ స్టిక్ ట్రెండ్ ని కంటిన్యూ చేయొచ్చు, అదే క్యాండిల్ స్టిక్ ట్రెండ్ ని రివర్స్ కూడా చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, రాసుకోండి. ఓకే, సో దేనిపైన కూడా వన్ సైడ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఒక్క సైడ్ మాత్రం ఉండొద్దు. ఉంటే న్యూట్రల్ ఉండాలా మధ్యలో, లేకపోతే ట్రేడ్ చేయకండి ఆ రోజు. రేపు అగ్రెసివ్ బయింగ్ జోన్, రేపు మార్కెట్ పక్కా పైకి పోతా, నేను మొత్తం కాల్ ట్రేడే పెట్టేస్తా, పీకేస్తా, పారేస్తా. అది మిమ్మల్ని వీకేసి పారేస్తా సింపుల్గా. క్యాండిల్ స్టిక్ అయినా, చార్ట్ ప్యాటర్న్ అయినా, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ ఏదైనా సరే, ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ ఏవైనా సరే, మార్కెట్కి వే ఉన్నప్పుడు అది ఎక్కడికైనా పోతుంది. దాని దారిని మనం రెస్పెక్ట్ చేయాలి అంతే. అర్థమైందా? దాని దారిలో మనం ట్రేడ్ చేస్తే మంచిది. ఎక్కువ తక్కువ కింద మీద చేసినామంటే పడుతుంది గైస్, పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ అ థింగ్. అండ్ రేపు మీకు ది జైంట్ ప్యాటర్న్ చెప్తా గైస్. అంటే ఈ అన్ని ప్యాటర్న్లో కల్లా గొప్ప ప్యాటర్న్ ఏందో మీకు చెప్తా రేపు. ఓకే, అండ్ ఆ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంట్, అది మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది మీకు రేపు చెప్తా. ఓకే, టుమారో వీ విల్ హ్యావ్ ది క్లాస్ at 8 o'clock. ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ చెప్తా అంటే యూ విల్ జస్ట్ లవ్ ఇట్. ఓకే, చలో, ఇప్పుడు మన పని ఏంటంటే ఆ అడ్డమైన ప్యాటర్న్లని బ్యాక్ టెస్ట్ చేయడం. ఓకే, బేసికలీ ఐ హేట్ గైస్, నాకు ఈ ప్యాటర్న్స్ ఎంతగా నచ్చవు. బట్ సమ్ ఎక్స్పెక్ట్ కదా, కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బా ఓకే, బ్రో, మీరు ఓన్లీ నేకెడ్ కాల్స్ తీసుకుంటారా? స్ట్రాటజీస్ కూడా అప్లై చేస్తారా? నేకెడ్ కాల్స్ అంటే అంటే ఓన్లీ పుట్ బై ఆర్ కాల్ బై కాకుండా స్ట్రాటజీస్ లైక్ స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ కూడా ఓకే వేస్తారా? ఆప్షన్ స్ట్రాటజీస్. ఓకే, ఆప్షన్ స్ట్రాటజీస్ నేను పెట్టాను. ఓకే, ఓన్లీ సింగిల్ కాల్స్, కాల్ యా, బై. కరెక్ట్. Can anyone tell me what is this pattern? Ascending trend. Perfect.
మెయిన్ థింగ్ ఇస్ ఇవే గైస్, ఎసెండెంట్ ట్రయాంగిల్ అండ్ డిసెండెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్. వీటిని మించి పెద్ద ప్యాటర్న్ ఏం లేదు నాకైతే. అవి రెండు దొరికితే చాలు. దిస్ ఇస్ సమ్ వాట్ అ ఛానల్ ప్యాటర్న్ గైస్. కొంచెం ఈ ట్రెండ్ లైన్ ఇలా కూడా డ్రా చేస్తాను. దిస్ ఇస్ అ ఫాలింగ్ ఛానల్ ప్యాటర్న్. ఓకే, అది అప్ సైడ్ బ్రేక్ చేసింది, దాని మర్యాద తీసుకుంది, పైకి వెళ్ళిపోయింది సింపుల్లీ. సో ప్యాటర్న్ పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ద వే ఐఎమ్ డ్రాయింగ్, నేను ఎలా వీటిని డ్రా చేస్తున్నాను అనేది మీకు ఇంపార్టెంట్. ఓకే, సి ద థింగ్ ఇస్ అల్టిమేట్లీ హౌ టు డ్రా. మీరు ఈ డ్రాయింగ్ కరెక్ట్గా చేయకపోతే అన్నెసరీగా ఎక్కడో ఒక దగ్గర మీరు ట్రేడ్ తీసుకుంటారు, అవునా? సో మీ లెవెల్ ఐడెంటిఫికేషన్, నేను వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ సంథింగ్. నేను ఒక థింగ్ని ఐడెంటిఫై చేస్తున్నా, అది ఏమైనా కానివ్వండి, అది బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్, లైక్ చార్ట్ ప్యాటర్న్ ఏమైనా కానివ్వండి, బట్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ సంథింగ్, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఒకదాన్ని ఐడెంటిఫై చేస్తున్నా. సో ఆ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్ ఉంటేనే వి విల్ సీ ద రిజల్ట్స్. గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఓకే, సో హౌ ఐమ్ ఐ డ్రాయింగ్, నేను ఏం గమనిస్తున్నా అంటే నాకు మ్యాక్సిమం టచింగ్స్ కావాలా, నోట్ చేసుకోండి. మ్యాక్సిమం టచింగ్స్ దట్టు ఒక ఆర్డర్లో కావాలా, మంచిగా మ్యాక్సిమం టచింగ్స్ ఒక ఆర్డర్లో. నేను దానికి తగ్గట్టు నేను అడ్జస్ట్ చేస్తాను ట్రెండ్ లైన్స్ని, అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత నేను దానికి తగ్గట్టుగానే నేను ట్రేడ్ చేస్తాను. ఒక 5 పాయింట్స్ బఫర్ అటు ఇటు పైన కింద బేసికలీ. ఓకే, హియర్ ఐ కెన్ సీ సంథింగ్. ఓకే, ఇది ఎక్స్టెండ్ కూడా ఇది అవ్వచ్చు. సో ఎంత దూరం వరకు వెళ్తున్నాను? వావ్, బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పండి, మనకి ట్రేడ్ ఎక్కడ దొరికేది? ఇక్కడ ఏమన్నా డ్రా హియర్ Ending ఎవరైనా లో కిందిగా పైకా ఫస్ట్ అది చెప్పండి. కిందకి యా డెఫినెట్లీ. సో నన్ను అడిగితే ది బెస్ట్ ట్రేడ్ ఇస్, ట్రెండ్ లైన్ బ్రేక్ యా ఓకే, సో ఆ రీటెస్ట్ బ్రేక్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రేడ్ హియర్. ఓకే, దాని తర్వాత టార్గెట్ మీది ఇలా ఉంటాయి గైస్, ఈ లెవెల్స్ ఉంటాయి. వి విల్ డిస్కస్ హౌ, యా వాట్ కెన్ బి ద టార్గెట్, వాట్ కెన్ బి ద స్టాప్ లాస్, అది మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇది వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్ ఇంకోటి ఉంది చూడండి, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్. ఓకే, దాని తర్వాత అది అక్కడ నుంచి కంటిన్యూస్లీ పడ్డది. సో ఇది ఈ బ్రేక్అవుట్ పక్కన పెట్టండి. మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలా, మీకు ఇంటర్నల్గా కూడా ట్రేడ్స్ దొరుకుతాయి. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దట్టు ఒక్కసారి ఆ సెల్లింగ్ ట్రేడ్స్ని గమనించండి, ఆ సెల్లింగ్ ట్రేడ్స్ని ఎంత బాగున్నాయో. ఓకే, సెల్లింగ్ ట్రేడ్స్ ఆర్ వెరీ గుడ్ గైస్. ఇట్లా నాకు మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడర్స్ ఉంటే నాకు పిచ్చి చిరాకు. ఓకే, ఆ రోజు ట్రేడ్ చేసి బొక్క, లైక్ ఉన్న ప్రాఫిట్స్ వెళ్ళిపోతే, లేకపోతే లాస్ అయినా పడతాయి. బట్ యా సంథింగ్ విచ్ ఇస్ గెటింగ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద టాప్, ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు టేక్ ద ట్రేడ్. ఓకే, సో ఇలా ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు మాత్రం కూడా ఇంటర్నల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. బీ దేర్. ఓకే, అండ్ ఒకటి గమనించండి, ఇలా ట్రెండ్ లైన్ క్యాండిల్ క్లోజ్ కాకముందు ట్రేడ్ తీసుకుంటే ఇగో ఇట్లా బుక్ అవుతాం. ఓకే, సో డోంట్ బికమ్ బెలూన్ ఇన్ ద మార్కెట్. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లేకపోతే మీరు ఓకే ఫస్ట్ టైం ఆ మిస్టేక్ని చేశారంటే ఇట్ ఇస్ ఫైన్. సెకండ్ టైం చేసినా కూడా మీరు ఎర్రి పుష్పం అని అర్థం. ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోండి, సింపుల్గా చెప్తున్నా. సెకండ్ టైం మీరు సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తే మీరు ఎర్రి పుష్పం అని అర్థం. ఓపెన్లీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్. ఒక్కోసారి లైక్ ఆ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఓకే, అయ్యి న్యూ క్యాండిల్ ఓపెన్ అవుతుంది, బట్ ఓపెన్ అయ్యి ఒక 1 minute అక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ జోన్ లో. ఓకే, స్టాప్ లాస్ తీసుకుంటారు. అప్పుడు స్టాప్ లాస్ తీసుకుంటారు. అది కొంచెం తీసుకోండి. రేర్ కండిషన్ లో అవుతుంది. యా డెఫినెట్లీ స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, సో సీ గైస్,
లాసెస్ తీసుకుంది ఇక్కడ పని కాదు. ఓకే, తీసుకుంది ఇక్కడ పని కాదు. యాక్సెప్ట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. లాస్ అయితే ఓకే, నాకు ఈరోజు మార్కెట్ ఇంతే ఇచ్చింది, లాస్ ఇచ్చింది, తీసేసుకున్నా, సింప్లీ అట్లా యాక్సెప్ట్ చేసేయండి. ఈగోకి పోతే మాత్రం, ఈగోకి వెళ్తే, ఈగో ట్రేడింగ్ చేస్తే మాత్రం మార్కెట్టే గెలుస్తుంది మీ పైన. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ మాత్రమే గెలుస్తుంది. ఇప్పటికీ అదే చెప్తా, నా మీదైనా సరే, ఎవరి మీదైనా సరే, మార్కెటే గెలవాలి, మార్కెటే గెలుస్తుంది. మీరు వెళ్ళి మార్కెట్ రుబాబ్ చేయలేరు. ఓకే, అది ఇస్తే తీసుకోవడం తప్పించి దాన్ని వెళ్ళి మీరు రుబాబ్ చేయలేరు. ఓకే, సో స్టాప్ లాస్ ఇచ్చినప్పుడు స్టాప్ లాస్ని తీసుకోండి, కానీ రీజన్ ఉండాలి. వై ఆర్ యూ టేకింగ్ ద స్టాప్ లాస్? రీజన్ ఉండాలి. దేర్ కమ్స్ ది ఎడ్జ్. ఓకే, చలో, ఎనీవన్ దిస్ ప్యాటర్న్ హియర్. ఐఎమ్ సారీ, పెద్ద అయిపోయింది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? డబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ప్యాటర్న్. పర్ఫెక్ట్. డబ్ల్యూ, సారీ, ఓకే. అండ్ ఇదే గైస్, దట్ డేంజరస్ డే ఇస్ దిస్ డే ఉంది. ఓకే, నేను హైయెస్ట్ లాస్ ఆఫ్ మై ట్రేడింగ్ కెరియర్ తీసుకుంది ఇదే. ఆ రోజు ఇంకా పుట్ పొజిషన్ ఉండుంటే ఎంత పోటున్నా దాన్ని డబల్ తీస్తుండే. పుట్ పొజిషన్ పక్కన పెట్టండి, పీటీఎస్టీ చేయకపోయినా కానీ నేను ఐ వుడ్ హావ్ మేడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, సో ఇంకా ప్యాటర్న్స్ అంటే కనిపించట్లేదు గైస్, ఓపెన్లీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్. నాకు కింద ఈ ప్యాటర్న్స్ నాకు అంత అలవాట్లేదు. ప్యాటర్న్ గమనించాలంటే మీ మీ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ప్యాటర్న్తో. ఓకే, మై ఎక్స్పీరియన్స్ ఇస్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, రెక్టాంగిల్ ప్యాటర్న్, అండ్ యా, ఇవే. ఓకే, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ టోటలీ ఆ సిమెట్రిక్ ట్రయాంగిల్లో ఆ క్యాండిల్ మూవ్ అవుతుంది. దీనికి కూడా హైలీ ఛాన్సెస్ ఉన్నాయి, అయితే పైగా కిందిగా హైలీ ఛాన్సెస్. ఓన్లీ 2 ways. ఇక్కడ దీన్ని మనం పైకి వెళ్తుంది అని చెప్పలేము, కిందికి వెళ్తుంది అని చెప్పలేము. వాట్ ఎవర్ ద ట్రెండ్ ఇస్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో మై టోటల్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ దీస్ 2 క్యాండిల్స్, దీస్ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. అసెండింగ్, డిసెండింగ్ ఆర్ మై ఫేవరెట్ ఎప్పటికైనా. ఓకే, అందులో నాకు అసెండింగ్ చాలా ఇష్టం. ఓకే, సో నాకు అందులో అబ్జర్వేషన్ నాకు ఎక్కువ ఉంది, నాకు ఐడెంటిఫికేషన్ నాకు ఎక్కువ ఉంది, కాబట్టి నేను తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతా. సో మీకు ఇట్లా రైజింగ్ ఛానల్ ప్యాటర్న్స్ కానీ, ఫాలోయింగ్ ఛానల్ ప్యాటర్న్స్ కానీ పట్టాలనుకుంటే యూ కెన్ గో. దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యూ. మీరు వెళ్ళి దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఫైండ్ అవుట్ చేసి పెట్టేయండి. మీకు ఇది అలవాటు అయితే వెల్ అండ్ గుడ్. ఓకే, నాకు ఇది అలవాటు కాలేదు బేసికలీ. ఓకే, అండ్ వెడ్జ్ ప్యాటర్న్స్ ఇదైతే అది వదిలేసండి, ఇంకా నాకైతే అసలు వెడ్జ్ ప్యాటర్న్స్ చెప్పడమే ఇష్టం లేదు. కానీ ఎస్, ఇవి ఉంటాయి ప్యాటర్న్స్. ఓకే, ఇవి కూడా మీకు కనిపించాలి కాబట్టి, లైక్ ఇవి కూడా మీరు చూడాలి కాబట్టి చెప్పాను. దట్స్ ఇట్. ఓకే, గైస్, కూర్చున్న దగ్గర నేను పట్టేస్తా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్. ఓకే, ఉట్టిగా కూర్చున్నా, ఐ విల్ జస్ట్ సీ అండ్ వావ్, వాట్ am I seeing here? ఆ ఫేక్ బ్రేక్అవుట్ని గమనించండి. ఏమైనా అమేజింగ్ ఫేక్ బ్రేక్అవుటా? ఐ లవ్ గైస్, ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం బేసికలీ చాలా ఇష్టం ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు క్రియేట్ చేయడం అంటే. బికాస్ అది నేను అనుకున్న సైడ్ పోదా మార్కెట్ అనే ఒక కిక్ ఉంటుంది నాకు. ఓకే, బట్ అల్టిమేట్లీ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మార్కెట్ ఈస్ మూవింగ్ అకార్డింగ్ టు ఇట్స్ ట్రెండ్. ఓకే, అకార్డింగ్ టు ఇట్స్ ట్రెండ్. మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వెళ్ళింది. ఓకే, చలో గైస్, విత్ దిస్ ఐ వాంట్ ఎండ్ అప్ ద క్లాస్ హియర్. మీకు టెస్ట్ ఏంటంటే గో ఐడెంటిఫై టూ రైజింగ్ ఛానల్, టూ ఫాలోయింగ్ ఛానల్. నేను వెట్ చెప్పాను, ఓకే, చూపించలేదు కాబట్టి నేను వెట్ చెప్పాను. 2 రైజింగ్ ఛానల్ అండ్ 2 ఫాలోయింగ్ ఛానల్ ప్యాటర్న్స్. ఓకే, టుమారో వి విల్ మీట్. హోప్ఫుల్లీ నాకు 2 గుడ్ డేస్ కావాలి. ఓకే, 2 గుడ్ 20 points డేస్ కావాలి ఒక మంచి టార్గెట్ అచీవ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంత్లీ టార్గెట్కి కొంచెం తక్కువకే ఉన్నా, బట్ నాకు ఇంకా ఒక 2 గుడ్ డేస్ కావాలి.
సో దానికోసం నేను వెయిటింగ్. ఓకే, సో టుమారో లెట్ అస్ హోప్ వీల్ హ్యావ్ అ గుడ్ డే. ఓకే, చూద్దాం. ఎక్స్పెక్టేషన్ అయితే నాకైతే లేదు. ఎట్లనే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ డే. ఓకే, బ్రో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత క్యాపిటల్ తో స్టార్ట్ చేశారు నార్మల్ గా? వన్ బేసిక్ గా లాట్ పెట్టుకొని ఉంటారు కదా. వన్ లాట్కి ఎంత అయితే కుదురుతుందో అంత. ఓకే, అండ్ అదే ఇంపార్టెంట్ గైస్. స్టార్టింగ్లో స్మాల్ క్యాపిటల్తో ట్రేడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అండ్ సి పీపుల్ ఆర్ దేర్ హూ నాకు ఈరోజు 2 స్క్రీన్ షాట్స్ వచ్చాయి, నేను స్టోరీ కూడా పెట్టాను. దోస్ 2 పీపుల్ ఆర్ ట్రేడింగ్, మైట్ బి దే ఆర్ ట్రేడింగ్ విత్ ఓన్లీ వన్ లాట్. అండ్ అదే ఇంపార్టెంట్. ఒక 3-4 మంత్స్ 6 మంత్స్ వరకు వన్ లాట్తో అలవాటు చేసుకోండి. 6 మంత్స్ తర్వాత నేను వద్దాను మిమ్మల్ని పోయి 2 lakhs క్యాపిటల్తో ట్రేడ్ చేయండి. 2 lakh పెట్టండి, 2 crores పెట్టండి, 1 crore పెట్టండి, 20,000 పెట్టండి, మీకు ఇష్టం వచ్చిన క్యాపిటల్తో ఆడాలండి. బట్ 6 మంత్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. 6 మంత్స్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీకు అలవాటు పడ్డాయా, మీ బ్లడ్లో మీ నరాలు అంటే మీ మైండ్లోకి అది ఎక్కేసినాయా, దాని తర్వాత ఆటోమేటికలీ యుల్ ఫీల్ కాన్ఫిడెంట్ టు ట్రేడ్ విత్ బిగ్ క్యాపిటల్. నేను నెక్స్ట్ మంత్ క్యాపిటల్ బెంచ్ చేస్తున్నాను బికాస్ నాకు ఎడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఓకే, నా ఎడ్జ్ అనేది నాకు ఇంప్రూవ్ అయింది. సో ఐఎమ్ లైక్ జస్ట్ ఇంప్రూవింగ్, లైక్ ఐఎమ్ జస్ట్ పుషింగ్ అప్ మై క్యాపిటల్ ఫర్ ది నెక్స్ట్ మంత్. ఓకే, సో అలా అనమాట. సో నాకు మీ ఎడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ యూ విల్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ యువర్ క్యాపిటల్. మీకు తెలియకుండా మీరే ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, బికాస్ యూ నో హౌ టు ట్రేడ్ నౌ. మీకు తెలుసు ఎట్లా ట్రేడ్ మీకు తెలుసు, బరాబర్ మీరు కాన్ఫిడెంట్ ఉంటారు. ఓకే, సో గో ఫర్ ఇట్. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ కొన్ని రోజులు చిన్న క్యాపిటల్తో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిన తర్వాత పెద్ద క్యాపిటల్తో ట్రేడ్ చేసుకోండి. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ విత్ స్మాల్ క్యాపిటల్ ఇస్ నాట్ ట్రేడింగ్, ఇట్ ఈస్ ప్రాక్టీస్. ఓకే, అండ్ యా దోస్ ఆర్ ఇంటర్మీడియట్ పీపుల్. అండ్ నాకు తెలుసు లైక్ చిన్న క్యాపిటల్ పెట్టడం మనకి ఇష్టం ఉండదు. బట్ హౌ మచ్ ఎవర్ యూఆర్ డూయింగ్ కదా, దాంట్లో హాఫ్ పెట్టండి గైస్. ట్రేడ్ విత్ ది హాఫ్. ఓకే, మెల్లమెల్లగా మీకు కాన్సెప్ట్స్ అలవాటు పడ్డ తర్వాత, బికాస్ ఐ నో బిగినర్స్కి నేను చెప్పే కాన్సెప్ట్స్ అలవాటు పడడానికి టైం పడుతుంది. బట్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ప్లేయర్ మీకు ఆ మైండ్ సెన్స్ అనేది ఉంటుంది అలవాటు పెట్టుకోవడానికి, అంటే లైక్ అలవాటు చేసుకోవడానికి. సో విత్ ఇన్ అ వీక్ మీరు అలవాటు చేసుకోగలుగుతారు. సో అలా ఒక 1 month ప్రాక్టీస్ చేసండి. ఆఫ్టర్ 1 month గో షిఫ్ట్ టు యువర్ మెయిన్ క్యాపిటల్. మీకు అప్పుడు అర్థమవుతుంది. బికాస్ ఏంటంటే నాకే దానికి చేంజ్ అవ్వగానే 2-3 days సెట్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ నా 2-3 days నేను ఆల్మోస్ట్ 15,000 లాస్ చేసిన. 15,000 నాట్ 50K, 15,000 లాస్ చేసిన. అండ్ నెక్స్ట్ డే చలో డన్, 15K వచ్చేసింది ఒకటే రోజులో. ఓకే, సో దట్ ఈస్ హౌ సిచ్యువేషన్స్ విల్ బీ గైస్. గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం సిచ్యువేషన్ చేంజ్ చేసిన తర్వాత మీకు లాసెస్ పడతాయి, కానీ మీకు అది అలవాటు పడాలి. దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అలవాటు పడ్డ తర్వాత మీకు ఇష్టం వచ్చిన క్యాపిటల్ పెంచుకోండి, నేను ఏం ఆపా మిమ్మల్ని. ఓకే, 6 months లెట్స్ బీ అండర్ ప్రాక్టీస్. ఫస్ట్ బ్యాచ్ నేను టార్గెట్ ఫస్ట్ బ్యాచ్ నేను ట్రాక్ చేస్తున్నా, సెకండ్ బ్యాచ్లో కూడా ఇద్దరిని ట్రాక్ చేస్తున్నా. లెట్ us see ఈ బ్యాచ్లో ఎంతమందిని ట్రాక్ చేస్తున్నా నాకు తెలియదు. బికాస్ దట్ విల్ బీ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీరు వస్తే నేను ట్రాక్ చేస్తాను, నేను వచ్చి మిమ్మల్ని రండి నేను మిమ్మల్ని ట్రాక్ చేస్తాను అని చెప్పాను. ఓకే, సో దట్ విల్ బీ ఆన్ యూ. బికాస్ నేను కూడా ట్రేడ్ చేస్తూ ఉంటా, నేను లైక్ నా అనాలిసిస్, నా వ్యూస్ నేను పెట్టుకుంటూ ఉంటా. నేను వచ్చి మీకు చెప్పాను గైస్, ఇది బై చేయండి, అది బై చేయండి నేను చెప్పాను. ఓకే, యూ విల్ టెల్ మీ, మీరే నాకు వచ్చి చెప్తారు బ్రో నేను ఇది బై చేస్తున్నా, అది బై చేస్తున్నాను. ఓకే, సో ఆఫ్టర్ ది ట్రేడ్ యుల్ పుట్ మీ ది స్క్రీన్ షాట్, నేను అది దాన్ని గమనిస్తాను. ఓకే, సో నేను అలా మిమ్మల్ని ఇండిపెండెంట్ చేయాలనే నా మెయిన్ గోల్. ఓకే, యూ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ ట్రేడర్. దానికోసం నేను ఏ ఎక్స్టెంట్ వరకైనా వెళ్తా. ఓకే, లైక్ క్లాసెస్ ఆర్ మై నెంబర్ 1 ప్రయారిటీ ఆఫ్టర్ ది జాబ్. సో చలో గైస్, మస్తు సోదే అయిపోయింది ఈరోజు. ఓకే, నాకు తెలియదు ఈరోజు సెషన్ వాల్యుబుల్ ఉందో. అండ్ వెయిట్, నేను రికార్డింగ్ ఆపేస్తున్నా, ఒక థింగ్ అడుగుతాను మీతో.